Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. She got confidence. Ooh, she got that confidence. She got confidence. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare.
India, biggest fashion sales back. Biggest deals on sneakers, yes. Should have splurged a little. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, హరే కృష్ణ, అందరికి ప్రణామాలండి. ఈరోజు క్లాస్ స్వాగతం. ఈరోజు నుంచి 1 గంటకి అని చెప్పినాము మధ్యాహ్నము, ఎందుకంటే టెంపుల్ క్లాస్ ఉంది 2:30 నుంచి, అందుకోసమని టైం మార్పు చేయడం జరిగింది. ఎవరైనా ఈ శ్లోకం చదువుతారా? ఇస్కాన్ ప్రొద్దుటూరు సమర్పించే గీతా జ్ఞానము భగవద్గీత సారం. శిరీష మాతాజీ, లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేవకీ నందన కృష్ణో గీతా పటేన తుష్యతి యదా నవేదైర్దానేన యజ్ఞతీర్థ వ్రతాదిభిః. దేవకీ నందనుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనముతో ఎంతగా సంతృప్తి చెందునో అంతగా వేదాధ్యయనము, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతముల వలన సంతృప్తి చెందడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మనం ప్రతిరోజు ఈ శ్లోకం చర్చించుకుంటున్నాము. భగవద్గీత భక్తితో పఠించడము ఇక్కడ చాలా ముఖ్యమైన విషయము. భగవద్గీత భక్తితో పఠించడము ఎంతగా భగవంతుని సంతృప్తి పరుస్తుందో మనం ఈ శ్లోకం నుంచి తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం ప్రతిరోజు భగవద్గీతను భక్తితో పఠించడానికి ప్రయత్నం చేద్దాం, గురుకృష్ణ దయ వలన. హరే కృష్ణ. ఇక్కడ మనం చెప్పుకున్నాము శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభువు, వీరు స్వయం కృష్ణ బలరాములు, స్వయం రామలక్ష్మణులు. వీరు కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభుగా, శ్రీ నిత్యానంద ప్రభుగా ఇక్కడ ఆవిర్భవించారు ఈ భూలోకంలో మన కోసం. మనను తిరిగి భగవద్ధామం చేర్చడం కోసమే భగవంతుడు వివిధ యుగాల్లో వివిధ అవతారాలు దాల్చుతూ వస్తారు. ఎందుకంటే ధర్మ సంస్థాపన. ఈ భగవంతుడు తిరిగి జీవులను భగవద్ధామం తీసుకెళ్ళడానికి ప్రతి యుగంలో అవతరిస్తుంటారు. కానీ ఈ భౌతిక జగత్తు లక్షణం ఏమిటంటే కాలక్రమంలో గురు పరంపర అందుకు విచ్ఛిన్నమవటం వలన ఆ దివ్య జ్ఞానం నశించిపోతుంది అన్నమాట. కాబట్టి భగవంతుడు మరలా తిరిగి మనపై కరుణతో మనల్ని తిరిగి భగవద్ధామం చేర్చడం కోసం ఎంతో దయతో మళ్ళీ ఇక్కడికి వచ్చి అవతరించి మనల్ని భగవద్ధామం తీసుకెళ్తారు. ఈ యుగంలో ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ కలియుగము సామాన్యమైన కలియుగం కాదండి, మామూలు కలియుగం కాదు. ఈ కలియుగము ప్రతి 2000 చతుర్యుగాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఎందుకంటే మిగతా యుగాల్లో హరినామం ఉండవచ్చు, కానీ శ్రీ చైతన్య మహాప్రభువు తానే స్వయంగా భక్తునిలాగా అవతరించి ఈ కృష్ణ ప్రేమను ఉదారంగా ఇస్తున్నారండి, మహా ఉదారంగా. అసలు ఏమాత్రం అర్హత లేకున్నా ఏవి చూడరన్నమాట. అసలు అంత ఉదారంగా, అంటే అర్హత లేని వాళ్ళకు కూడా ఎంతో విలువైన మణిమాణిక్యాలు ఇచ్చే కరుణావతారం అన్నమాట. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. ఆయన కృష్ణ ప్రేమలో మత్తిల్లిపోయారు. ఆయనకు ఏం చేస్తున్నా తెలియదు. ఆయన మొత్తం కోశాగారాన్ని ఓపెన్ చేసే రాజులాగా రాజుకు బాగా ఇట్లా కృష్ణ ప్రేమతో ఇక్కడ భగవంతుని పోల్చారు. అక్కడ రాజుకు పిచ్చి పట్టింది.
ఆయన పిచ్చి పట్టి తన కోశాగారాన్ని ఓపెన్ చేసేసి విలువైన రత్నార మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు అన్ని అది ఇచ్చేస్తున్నారు. ఎవరికి ఇస్తున్నాను, వీళ్ళకి ఇస్తే అర్హులా కాదా అనేది ఏమి చూడడం లేదు. ఆయన ఓపెన్ చేసేసారు, ఇంకా ఇచ్చేస్తున్నారు. అట్లా శ్రీ చైతన్య మహాప్రభు దేవాదేవుడు, దేవతలందరికీ దేవుడు. అటువంటి దేవాదేవుడు ఎంతో కరుణతో బద్ధజీవుల పట్ల ఎంతో కరుణతో ఆయన ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎంతో ఉదారంగా, ఇది చింతామణి, నామ చింతామణి చెప్పుకున్నాం కదండి. నామ చింతామణి కృష్ణ ప్రేమను ఉదారంగా ఇచ్చేస్తున్నారండి. అంతా ఓపెన్ చేసేసారు. ఇంకా తీసుకోండి అని. అంత మహా కరుణావతారం. ప్రతి ఒక్క జీవి పట్ల కరుణావతారం. అంటే మనుషులకే కాదు, చెట్లకు, జంతువులకు అన్నిటికీ కృష్ణ ప్రేమను ఇస్తున్నారు. సమస్తము భగవంతుని యొక్క అంశలే. వాళ్ళ కర్మానుసారము అలాంటి దేహాల్లో బాధపడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి భగవంతుడు ఎంతో కరుణతో, ప్రతి జీవి పట్ల కరుణతో ఈ హరినామాన్ని భౌతిక జగత్తుకు తీసుకొచ్చి ఉదారంగా పంచిపెడుతున్నారు అనమాట. అందుకే మహావధాన్యాయ శ్రీల రూప గోస్వామి వారు కీర్తిస్తారు. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమ. చాలా ఉదారంగా వచ్చినారు. కృష్ణ ప్రేమను పంచడానికి ఎవరు వచ్చారు? స్వయం కృష్ణుడే వచ్చారు. కృష్ణ చైతన్య పేరుతో వచ్చారనమాట. కృష్ణ చైతన్య నామంతో వచ్చారు స్వయం కృష్ణుడు. అటువంటి చైతన్య మహాప్రభుకు నా గౌరవపూర్వకమైన ప్రణామాలు అర్పిస్తున్నానని శ్రీల రూప గోస్వామి వారు మనకు ఈ అద్భుతమైన ప్రార్థనను ఇచ్చారనమాట. చైతన్య మహాప్రభు ఒకసారి కృష్ణ చైతన్య ప్రచారోద్యమంలో భాగంగా యాత్ర చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ తాటి చెట్లు ఉంటాయి. అప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఒక బాణంతో 7 తాటి చెట్లను కూల్చేశారు. వాటికి మోక్షాన్ని అనుగ్రహిస్తారు. చైతన్య మహాప్రభు కృష్ణ పారవశ్యంతో ఆ కృష్ణుని గుర్తు చేసుకుంటూ ఆ తాటి చెట్లను ముట్టుకోవడం వల్ల అలింగనం చేసుకుంటానే అవన్నీ కూడా ఉద్ధరణ పొందుతాయి అన్నమాట. అవన్నీ కృష్ణ ప్రేమ పారవశ్యం పొంది అవన్నీ కూడా గోలోకం వెళ్ళిపోతాయి అన్నమాట. అలా భగవంతుడు ప్రతి జీవి పట్ల చెట్లు గాని, జంతువులు గాని, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జారికాండ అడవుల్లో భగవంతుడు దివ్యమైన కీర్తనను చేయడం ద్వారా అక్కడ అన్ని కృష్ణ ప్రేమలో మత్తిల్లిపోయి ఆ రాళ్ళు కూడా కరిగిపోయాయండి. రాళ్ళు కరిగిపోయి అవి మెల్ట్ అయిపోయి ఎలా అంటే వాటి ముద్రలన్నీ అక్కడ అంతా ఏర్పడిపోయాయి అన్నమాట. అలా కృష్ణ ప్రేమకు రాళ్లే కరిగిపోయాయి అన్నమాట శ్రీ చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనం చేస్తుంటే. అలాగే ఈ చెట్లు కూడా భగవత్ ప్రేమకు అవి ఉద్ధరింపబడిపోయి లిబరేషన్ పొందాయి. అందుకే మనము గట్టిగా హరినామ సంకీర్తనం చేయాలి. వినడం ద్వారా మనం ఉద్ధరింపబడతాము. ఎవరైనా వింటే జీవులు కానీ, మనుషులు కానీ, అంటే వాళ్ళు జీవులే, క్రిమి కీటకాలు కానీ, ఇంట్లో ఏమున్నా కూడా, బయట కానీ, చెట్లు కానీ, ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క జీవి ఉద్ధరింపబడుతుందండి. ప్రతి ఒక్కటి హరినామ సంకీర్తనం వినడం ద్వారా ఉద్ధరింపబడతాయి అన్నమాట. కాబట్టి హరినామ సంకీర్తనను మనం వినేటట్లుగా జపించాలి, బిగ్గరగా కీర్తించాలి. భక్తులు అందుకే ఎంతో దయతో హరినామ సంకీర్తనను నగర సంకీర్తన బయటికి వచ్చి హరినామ సంకీర్తనను గట్టిగా చేసి అందరికి వినిపిస్తారనమాట. వినడం ద్వారా వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఈరోజు ప్రార్థన చేద్దాం మనము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.
8 మంది జాయిన్ అయ్యారు. ఇక్కడ పరమ పూజ్య శ్రీ అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు వీరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. ప్రభుపాదుల వారు ఈ పుస్తకాలు యూనివర్సిటీలలో కూడా విద్యార్థులు చదువుతున్నారని మనం చెప్పుకున్నాం కదా. అలాగే ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర CBSE సిలబస్ లో పాఠ్యాంశంగా ఇవ్వబడింది. ప్రభుపాదుల వారి పేరు మీద ప్రభుపాదుల వారి ముఖ పద్మంతో పోస్టల్ స్టాంప్స్ విడుదలయ్యాయి. ఇంకా భారత ప్రభుత్వము స్పెషల్ కాయిన్ 125 రూపాయల కాయిన్ విడుదల చేసిందనమాట. మామూలుగా ఒకటి చెప్తారు, కొండ మనకు దగ్గరగా ఉన్నప్పుడు అది ఎంత పెద్దది ఏమిటి అనేది మనకు దాని విస్తీర్ణం అవన్నీ తెలియదు అనమాట. మన కళ్ళు అంతా చూడలేవు అనమాట. అలా ప్రభుపాదుల వారు ఇప్పుడు అస్తమించి అంటే గోలోకం వెళ్ళిపోయి 55 సంవత్సరాలు అంటే మనకు మనం చాలా దగ్గరలో ఉన్నాం శ్రీల ప్రభుపాదుల వారికి. ఇప్పుడు తెలియదండి ప్రభుపాదుల వారి యొక్క ఖ్యాతి ఇంకా కొంచెం పోయే కొద్దీ, కాలం గడిచే కొద్దీ ఇటువంటి కొండన ఎంత గొప్పవారా అని మనకు ఆ కొండ యొక్క గొప్పతనం దూరం అయ్యే కొద్దీ దాని యొక్క ఇంత పెద్దదా అని మనకు తెలుస్తుంది అనమాట. మనం చూడగలుగుతాము, అట్లా మనకు తెలియట్లేదు. మనం ఎంత ఆచారులు, మనకు ఎంతో కరుణతో గోలోకం నుంచి వచ్చారు వీరు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సైన్యాధ్యక్షుడు. సంకీర్తనోద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి పృథ్వీ మీద భూమి మీద ఉన్న నగర గ్రామాది మొత్తం నగరాలు గ్రామాలు అన్నిట్లో కూడా శ్రీ చైతన్య మహాప్రభు మారుమోగుతుందని చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు. దాన్ని నెరవేర్చడానికి ఆయన సైన్యాధ్యక్షుడైన శ్రీల ప్రభుపాదుల వారు వచ్చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు హరినామ సంకీర్తనోద్యమాన్ని. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ప్రతి ఒక్క జీవిలో సహజ సిద్ధంగా కృష్ణ చైతన్యం అనేది ఉంటుంది. హరినామ సంకీర్తన ద్వారా అది బయటికి వస్తుంది అనమాట. అందరిలో ఉంది, కప్పబడి ఉంది. అది శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో కరుణతో అందరినీ జీవాత్మలుగా దర్శించి వారందరూ కూడా కృష్ణుని అంశాలు ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నారు. అందరూ తిరిగి హరినామం చేయడం ద్వారా ఆనందంగా ఉంటారు. తిరిగి మళ్ళీ భగవద్ధామం వెళ్తారు, శాశ్వతంగా ఆనందంగా ఉంటారు. ఈ జన్మ మృత్యు జరావ్యాధుల కష్టాల నుంచి వాళ్ళు శాశ్వతంగా బయటపడతారని ఎంతో దయతో ప్రతి ఒక్క జీవాత్మ కృష్ణ చైతన్యవంతులు కావాలని ఎంతో తపనతో ప్రచారం చేశారు. వారి గురువారిల యొక్క ఆజ్ఞ మేరకు గురుభక్తి, ప్రభుపాదుల వారి గురుభక్తి వలనే ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా నేను ప్రచారం చేయగలిగాను, నా గురువు గారి యొక్క ఆశీస్సుల వలనే అని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు అనమాట. అది వైష్ణవుల యొక్క వినయము, వారి యొక్క భక్తి, గురుకృష్ణుల పట్ల వారికి ఉన్న భక్తి, హరినామం పట్ల వారికి ఉన్న అకుంఠితమైన దృఢమైన విశ్వాసము ఈ విధంగా సమస్త ప్రపంచాన్ని గోలోక బృందావనంగా మార్చివేస్తుంది అనమాట. ఆ విధంగా నరకప్రాయమైనటువంటి దేశాల్లో కూడా ప్రభుపాదుల వారు చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంతో ఓర్పుగా ఆ వయసులో 70 ఏళ్ల వయసులో వెళ్ళి అక్కడ వాళ్ళకందరికీ ఎంతో ఓర్పుగా ప్రసాదాలు చేసి పెట్టడము, హరినామ సంకీర్తనం చేయడము, భగవద్గీత భాగవతమును వినిపించడము, వాటిని ఇంకా అనువాదం చేసి పుస్తకాలుగా ముద్రించి వాటిని వితరణ చేయడము, అలా ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్న వారిని ఉద్ధరించడానికి ఎన్నో దివ్యమైన కార్యాలు చేశారనమాట. ఇంకా ఆచరణాత్మకంగా చేశారు. ఆయన చేసి తన శిష్యులతో చేయించారు. ప్రతిరోజు ఎలా భగవంతుని ఆరాధన చేయాలి, ఇవన్నీ ఆచరణాత్మకంగా ప్రాక్టికల్స్, జ్ఞానం వినడం తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న దాన్ని భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పారో దాన్ని ఆచరింపజేశారు. ఆ విధంగా ఆచరింపజేయడం వల్లనే ఇంతగా ఫలితాలు వస్తున్నాయండి. ఇప్పటికి చూడండి, ఎన్ని సంవత్సరాలు, 5000 సంవత్సరాల కిందట భగవద్గీత చెప్పారు. ఎంతమంది భగవద్గీత చదివింటారు, ఎంతమంది భగవద్గీత పారాయణం చేస్తున్నారు, కానీ ఏ ఒక్కరిలో అయినా మార్పు వస్తుందా? ఎందుకు మార్పు రావడం లేదు? ఎందుకంటే వాళ్ళు భగవద్గీతను యథాతథంగా ఆచరించడం లేదు. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథంగా అందించారు, యథాతథంగా ఆచరింపజేస్తున్నారు. ఆచరింపజేయడం వల్ల మనకు ఫలితం వస్తుంది.
ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాసామనుకోండి, ఎగ్జామ్ అంటే స్కూల్లో చేరాము, చదువుకుంటున్నాము ఇయర్ అంతా చదివిన తర్వాత మనకి ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ లో మనం పాస్ అయితే కదండి మనల్ని నెక్స్ట్ క్లాస్కి పంపించేది. కాబట్టి మనం ఇయర్ అంతా అంటే మన సాధన ప్రతినిత్యం చదవాలి. ఏదో ఎగ్జామ్స్ టైంలో చదువుదాం అనుకుంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారా అండి, వాళ్ళు ఫెయిల్ కావచ్చు అనమాట. కాబట్టి మరణ సమయంలో నేను జపిస్తాను అంటే ఎవరికి రాదనమాట. మనము ప్రతినిత్యం సాధన చేయాలి. ఆచార్యులు చెప్పినట్లు గురువు యొక్క నిర్దేశంలో ప్రతినిత్యం సాధన చేయడం వల్ల మరణ సమయం చాలా భయంకరంగా ఉంటుంది. చెప్పుకున్నాం కదండి, 40,000 తేళ్లు కుట్టినంత బాధాకరంగా ఉంటుంది. కానీ భక్తులకు చాలా సుసుఖం అండి. అంటే చాలా భగవంతుడే స్వయంగా వచ్చి గుర్తు చేస్తారు. ఆయన తన లీలలో, తన నామము, తన గుణాలు అన్ని కూడా ప్రకటన చేస్తారు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, భక్తులు అంటే చాలా ప్రియం. అందరూ ప్రియమే, కానీ రాజుకు దేశ ప్రజలందరూ సమానమే, కానీ తన అంతఃపురంలోని బిడ్డలతో ఎక్కువ ఆంతరింగిక సంబంధం కలిగి ఉంటారు. ఆ విధంగా భగవంతుడికి అందరూ సమానమే, కానీ ఎవరైతే తనను ఆశ్రయించి తనపై ఆధారపడి ఉంటారో, తననే అనునిత్యం ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉంటారో, సేవలు చేస్తూ ఉంటారో, వారి పట్ల తను మరింత ప్రియంగా ఉంటారనమాట. తన భక్తులంటే తనకు అంత ప్రాణం. అందుకే నా భక్తులు ఎన్నడూ నశించడాన్ని ప్రకటించమని అర్జునుడికి ఉపదేశించారు. హరే కృష్ణ. ఇక్కడ పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజ్ వారు, వీరు జీబీసీ మరియు జీబీసీ సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు. వీరు మనకు ఆన్లైన్ క్లాసులు ప్రచారము స్టార్ట్ చేశారు. కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ఇక్కడ అందరం ఆన్లైన్లోనే భగవద్గీత పఠనం చేస్తున్నాము. హరే కృష్ణ. గీతా మహత్య శ్లోకం ఎవరైనా చదువుతారండి? చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నా శృణోతి నా పఠతి గీతామృత రూపిణీం హస్తత్ తత్వామృతం ప్రాప్తం స నరో విషం అశ్నుతే. ఎవరైతే అమృత స్వరూపమైన భగవద్గీతను పఠనము లేదా శ్రవణము చేయకుండా ఉందురో అట్టివారు తమ చేతిలోని అమృతాన్ని పడవేసి విషమును సేవింతురుగా భావించవలెను. హరే కృష్ణ. మీ పేరు ఏం పేరు మాతాజీ? నా పేరు శ్రీలక్ష్మి మాతాజీ. శ్రీలక్ష్మి. ఇక్కడ వైఎస్వి వరుణ్ రెడ్డి అని ఉన్నారు, ఎవరు మీరు చెప్తారా? ఇంకొకరు హర్ష అనే పేరుతో ఉన్నారు. హర్ష అంటే మా చెల్లి మాతాజీ, తన పేరు భవాని. అంటే వాళ్ళ అబ్బాయి పేరు మీద అది జూమ్ యాప్ రిజిస్టర్ అయింది మాతాజీ. భవాని తన పేరు. ఓకే. ఇంకా వైఎస్వి వరుణ్ రెడ్డి పేరుతో ఉన్నారు, అది నాకు తెలియదు మాతాజీ. మైక్ అడ్మిట్ చేసుకొని మీరు చెప్తారా మీరు ఎవరైందని? ఇవన్నీ మీకు సర్టిఫికేట్ పంపించడానికి మాకు ఉపయోగపడతాయండి మీ పేరుతో జాయిన్ అయితే. లేకపోతే మేము ఎవరికి పంపించాలో మాకు మీరు ఎవరైంది తెలియదు అనమాట. ఎవరెవరు జాయిన్ అవుతున్నారో వారి పేరుతో జాయిన్ అవుతే వారి పేరు మీద సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. దయచేసి గమనించండి. మీకు తెలిసిన వాళ్ళతో మీరు పేరు మార్పించుకోండి. హరే కృష్ణ. రీనేమ్ పెట్టుకోవచ్చు. ఈరోజు అధ్యాయము 10 భగవద్విభూతి. ఈ అధ్యాయం గురించి మనము చర్చించుకున్నాము. ఎవరైనా శ్లోకం చదువుతారా అండి? 10వ అధ్యాయం 1వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవాన్ వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, మహాబాహువులు గల ఓ అర్జున, మరలా ఆలకింపుము. నీవు నాకు
ప్రియమిత్రుడ వగుటచే ఇంతవరకు వివరించిన దానికంటేను ఉత్తమ జ్ఞానమును నీ హితము కొరకై నేను తెలుపుదును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ మహాబాహువులు కల అర్జున అని పిలుస్తున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మహాబాహువులు చాలా శక్తివంతమైన బాహువులు కలవాడివి. నువ్వెందుకు యుద్ధం చేయనని చెప్తున్నావు, నీ శక్తి నీకు తెలియట్లేదు అనేట్లు ఆయన నీ శక్తి, నువ్వు పరాక్రమవంతుడివి అని పిలుస్తున్నారు అన్నమాట. ఇంకా భగవంతుడు ఇప్పటి వరకు చెప్పినదే కాకుండా ఇంకా 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 వివరంగా నీకు చెప్తాను. ఎందుకంటే మళ్ళా జాగ్రత్తగా విను. నేను ఎందుకంటే ఇది నీ హితము కొరకై, నీ మేలు కొరకై నేను చెప్తున్నాను. కాబట్టి భగవంతుడు మన మేలు కొరకై చెప్తున్నారండి. ఇది వినడం ద్వారా మనం బాగుపడతాం అన్నమాట. కాబట్టి మనం ఎంతో శ్రద్ధగా దీన్ని గురువుల ద్వారా మనం అధ్యయనం చేసి మనం ఆచరించాలన్నమాట. కేవలం వినడం ద్వారా ఏం ప్రయోజనం లేదు, దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి, ఆచరించాలి. ఆచరిస్తేనే ఫలితం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పాలు ఉన్నాయి ఇంట్లో, పాలు తాగితే శక్తి వస్తుందా, అలాగే పాలు ఉంటే ఇంట్లో శక్తి వస్తుందా అండి? తాగితే శక్తి వస్తుంది. భగవద్గీత కేవలం ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మనం దాని నుంచి ప్రయోజనం పొందలేము. దాన్ని ఓపెన్ చేసి చదివి ఆచరించాలన్నమాట, తీసుకోవాలి, స్వీకరించాలి. అలాగే భగవంతుడు చెప్తున్నారు దీన్ని ఇంకా తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ్య. ఎలా దీన్ని నేర్చుకోవాలని చెప్తున్నారు? గురువుని ఆశ్రయించి ఎంతో వినయంతో సేవలు చేసి వారి నుంచి ఈ జ్ఞానాన్ని పొందాలి. వారు తత్వదర్శనం చేసిన వారొకటచే నీకు ఈ దివ్య జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి మనం ఇది భక్తుల సాంగత్యంలో అధ్యయనం చేయాలన్నమాట. ఆ విధంగా మనము దివ్య జ్ఞానాన్ని పొందుతాం. భగవంతుని యొక్క దివ్య గుణాలు, భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని మనకు భక్తులు వివరిస్తారనమాట. మన శక్తికి మనకు తెలియదు అనమాట. భక్తుల ద్వారా మనకు అవగతం అవుతుంది. వాళ్ళ హృదయంలో ఉండే కృష్ణ ప్రేమ మన హృదయంలోకి వస్తుంది. ఆ విశ్వాసం, ఆ శ్రద్ధ అవన్నీ కూడా వాళ్ళ ద్వారానే మనకు కలుగుతాయి అన్నమాట భగవంతుని పట్ల. హరే కృష్ణ. భగవంతుని యొక్క దివ్య విభూతులు షడ్గుణ ఐశ్వర్య పూర్ణుడు అని చెప్పుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ వర్ణించబడినాయి. భగవంతుడు అత్యంత సౌందర్యవతుడు. ఆయన కంటే మించి ఎవ్వరు సౌందర్యం అంతకు మించి ఎవరు లేరన్నమాట. సమస్త సౌందర్యము భగవంతునిది. ఇక్కడ చూడండి, భగవంతుడు సమస్త సౌందర్యాన్ని కృష్ణునిగా ప్రకటిస్తున్నారనమాట. మిగతా అవతారాల్లో కూడా వస్తారు, వరాహ అవతారం కానీ ఇంకా చాలా అవతారాలు వస్తారు కదా, కానీ ఎక్కువ ప్రకటించేది ఈ వామన అవతారంలో, కృష్ణ అవతారంలో ఎక్కువ భగవంతుడు తన సౌందర్య శక్తిని ప్రకటన చేశారనమాట. స్వయం కృష్ణుడు వామనావతారంలో ఎక్కువ తన సౌందర్య శక్తిని, అంటే మొత్తం సమస్త సౌందర్యం ఆయనలోనే ఉంటుంది. ఆ విధంగానే మనం బయట మామూలుగా వేరే చెప్తారు, భస్మాసురుణ్ణి మోహినీదేవి మోహింపజేసి ఆయన తలపై చేయి పెట్టుకునేటట్లు చేసిందని. కానీ భాగవతంలో మనకు వర్ణించబడింది వామన భగవానుడు తన సౌందర్యంతో, వామన భగవానుడు చిన్న అబ్బాయిగా తన సమస్త సౌందర్యాన్ని ప్రకటన చేశారనమాట భగవానుడు. అక్కడ ఆయన భస్మాసురుని పిలిచి చెప్తారనమాట, ఏంటి నువ్వు ఎలా పరిగెడుతున్నావు, ఆ శివుడు ఇచ్చిన వరం పనిచేస్తుంది, ఆయన అంత శక్తివంతుడు అనుకుంటున్నావా, తలపై చేయి పెడితే భస్మం కావడానికి, అదేం కాదు, కావాలంటే పరీక్షించుకో, నువ్వు బాగా అలసిపోయినావు, పేద తీరు, నీకేమైనా తాగుతావా, ఇట్లాంటివన్నీ మాటలు చెప్పి ఆయన దీనికే పరిగెడుతున్నావు, నువ్వు అది నమ్మావా, వెంటబడుతున్నావా ఆయనపై ప్రయోగం చేయాలని, అంత అవసరమా, అది అసలు పని చేస్తే కదా, కావాలంటే నీ తలపై పెట్టుకో, ఏం కాదని చెప్తారన్నమాట. అప్పుడు ఆ ముద్దు మాటలకు, ఆ సౌందర్యానికి ఆకర్షింపబడి భస్మాసురుడు టెస్ట్ చేయడానికి తలపై చేయబెట్టుకుంటాడు. అంతే. వైష్ణవుడు, శివుడు పరమ వైష్ణవుడు అండి. ఆయన ఎప్పుడు సదా రామనామం జపిస్తుంటారు. ఆయన శివగీతంలో కూడా మనం
ప్రచేతసులకు ప్రాచీన బర్హి కుమారులైన ప్రచేతసులకు భగవతత్వాన్ని శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుక్త సేవ గురించి వాళ్ళకు బోధించి వాళ్ళను భగవద్ధామం వెళ్ళేదానికి వాళ్ళకు తపస్సు స్వీకరించేలా చేశారనమాట. అంత కరుణ వైష్ణవులకు బద్ధ జీవుల పట్ల వారందరినీ తిరిగి భగవద్ధామం పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళలో మొట్టమొదటి వారు వైష్ణవుల్లో మొట్టమొదటి వారు శంభుడు. వైష్ణవానం యథా శంభు. శంభు అంటే శివుడు అనమాట. ఈయన మహావైష్ణవులు. ఎప్పుడైతే ఆ భస్మాసురుడు వైష్ణవుని శక్తి పట్ల అనుమానం పెట్టుకొని ఏం పని చేస్తుందిలే ఆయన ఇచ్చినది అని టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారో అపరాధం చేశారు, వైష్ణవ అపరాధం వల్ల సర్వనాశనం అయిపోతారు. వాళ్ళు చాలా పాతన స్థితికి దిగజారుతారు. కాబట్టి వైష్ణవ అపరాధం చేయగానే ఆయన తలపై చేయి పెట్టుకోగానే ఆయన భస్మం అయిపోతారు అనమాట. ఇది మనం భాగవతంలో చదువుతాము. భాగవతం ద్వారా కీర్తి, భగవంతుని కీర్తి చూడండి. ఇప్పుడు 5000 సంవత్సరాల కిందట ఇప్పుడు మళ్ళీ భగవద్గీత చెప్పారు అర్జునునికి. అంతకుముందు సూర్య భగవానునికి వివరించారు. అలా భగవద్గీత ఇప్పుడు మనం చూస్తున్న ఈ సమయంలో చివరిగా అర్జునునికి ఉపదేశించారనుకున్న ఈ 5000 సంవత్సరాల్లో భగవంతుడు భగవద్గీత ఇప్పటికీ చూడండి ఎంత కీర్తి ప్రతిష్టలో ఆయన దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అందించిన భగవద్గీత పట్ల ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో. కాబట్టి భగవంతుని యొక్క కీర్తి అమోఘం అనమాట. అంటే ఇంకెవరికి అటువంటి కీర్తి ఉండదు. దేవాదేవుడికి దేవతలందరూ కూడా ఆయన్నే ఆశ్రయించి ఆయన్నే కీర్తిస్తూ ఉంటారు. ఈ షడ్గుణైశ్వర్యాలన్నీ అందరిలో కొన్ని మాత్రమే ఉంటాయి. ఎవరిలో పూర్ణంగా ఉండవు అనమాట. భగవంతుల్లో ఈ షడ్గుణైశ్వర్యాలు పూర్ణంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా మనం ధనవంతుడిని చూస్తే కొంచెం ధనం ఉండొచ్చు, కొంచెం అందం ఉండవచ్చు, కొంచెం కీర్తి ప్రతిష్టలు ఉండొచ్చు, కొంచెం సంపద మాత్రమే ఉంటుంది. అంత సంపద మొత్తం సమస్త సంపద నాదే అని ఎవరు చెప్పలేరు. సమస్త ఐశ్వర్యము ఎవరికి ఉండదు, సమస్త కీర్తి ప్రతిష్టలు ఎవరికి ఉండవు, సమస్త సౌందర్యము ఎవరికి ఉండదు, సమస్త బలము ఎవరికి ఉండదు. కానీ భగవంతునికి సమస్తము అన్ని పూర్ణంగా ఉంటాయి షడ్గుణైశ్వర్యాలన్నీ. ఇక్కడ సంపద మనకు ఇక్కడ ఇది ద్వారకా నగరం అండి. ద్వారకా నగరము ఇక్కడ నారద మహర్షి టెస్ట్ చేయాలనుకుంటారనమాట కృష్ణ భగవానుడు 16,108 మంది రాణులతో ఎలా ఉన్నారు ఆయన అని నారద మహర్షి చూడాలనే కుతూహలంతో దర్శనం చేసుకోవాలని ద్వారకా నగరానికి వేస్తారనమాట. అక్కడ చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు. ఆ ఇంట్లో చూసిన కృష్ణుడు ఉన్నాడు, ఈ ఇంట్లో చూసిన కృష్ణుడు ఉన్నాడు, ఈ ఇంట్లో చూసిన కృష్ణుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సమస్త వైభోగంతో ఉన్నారు. ఆ ఇంటి వర్ణనలు అయితే అద్భుతంగా ఉన్నాయి. అవి మామూలు ఇల్లు కాదు. అలా వజ్ర వైడూర్యాలతో అంత బంగారు మరకత మణిమాణిక్యాలతో ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో మహారాణితో వాళ్ళకు కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నారంటే ఒక చోట యజ్ఞయాగాదులు, ఒక చోట దాన ధర్మాలు, అందరికీ విరివిగా గోవులు వజ్రవైడూర్యాలు దాన ధర్మాలు చేస్తున్నారు, ఒక చోట వివాహాలు చేస్తున్నారు, ఒక చోట అట్లా ప్రతి ఇంట్లో కూడా దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ పెళ్లిళ్ళు అన్ని చేస్తూ సమస్త వైభోగంతో ఉన్నారండి. శ్రీకృష్ణ భగవానుడు తమ యోగ ఐశ్వర్యాన్ని అంతటినీ ప్రకటన చేశారనమాట స్వయం శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడికి వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ శ్రీ నారదముని ఇవన్నీ దర్శించుకుంటారు. ప్రతి ఒక్క రాజమందిరంలో శ్రీకృష్ణ భగవానుడు విస్తరించి 16,108 మందితో వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ ఇంట్లో భగవంతుడు లీలలు చేస్తూ ఉన్నారు. ఇది భగవంతుని యొక్క దివ్యమైన యోగ ఐశ్వర్యం అంట. ఇక్కడ చూడండి భగవంతుని యొక్క బలం, సమస్త పూర్ణ బలం. భగవంతుడు 7 సంవత్సరాల ప్రాయంలో ఎడమ చేతి చిటికెన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తారండి. అసలు ఇక మనం నామాత్ర భగవంతులు అని చెప్పే వాళ్ళను మనం అడగాలన్నమాట, ఏం చేయగలవు నువ్వు? భగవంతుడు అంటే ఎవరు చేయలేని కార్యాలు చేస్తారు. భూత భవిష్యత్ వర్తమాన కార్యాల్లో ఎవరు చేయలేని కార్యాలు చేస్తారనమాట. కనీసం 7 గంటలు కూడా ఎత్తి నిలబెడలేరు. 7 రోజులు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వెళ్ళిపోయి ఎత్తారు. భగవంతునికి ఇవన్నీ సాధ్యమా అండి? ఎత్తగలరా భగవంతుడు గోవర్ధనగిరి పర్వతాన్ని?
సమస్త గ్రహ మండలాలనే దూది పింజలాగా గాలిలో తిప్పుతున్నారండి భగవంతుడు తన శక్తిచే. ఇప్పుడు భూమండలం కూడా ఇది పైన తిరుగుతూ ఉంది ఆకాశంలో, అనంత ఆకాశంలో. ఇది పడిపోలేదు కదండి, గ్రహాలన్నీ పడిపోలేదు, సూర్యచంద్రులు తిరుగుతున్నాయి, కాలము మారుతూ ఉంది, ఉదయం సాయంత్రం అవుతూ ఉంది. ఏ విధంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ అదే కక్షలో ఉంది. ఇవన్నీ ఎలా నిలబడి ఉన్నాయండి? సమస్త గ్రహాలన్నీ విశ్వాలన్నీ ఎలా నడుస్తున్నాయండి? భగవంతుని యొక్క శక్తి వలనే నడుస్తున్నాయి అన్నమాట. అదే విధంగా దాంతో పోల్చుకుంటే ఏనుక్కు ఒక కమలం పువ్వునో ఏదో దూది పింజనో ఎత్తినంత తేలిక అనమాట గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం. అనంత శేషుని తలలపై సమస్త విశ్వాలన్నీ ఆవగింజల్లాగా ఉంటాయండి. ఆవగింజ సైజు ఆయనకు అనమాట. ఇవి విశ్వాలు ఎంతెంత పెద్దగా ఉంటాయండి. అవి ఆయన తలల పైన ఆవగింజల్లాగా ఉంటాయన్నమాట. అంత సమస్త పూర్ణ బలము భగవంతుని అనమాట. భగవంతుని యొక్క విస్తారమే ఆదిశేషుడు, ఆయన సంకర్షణుడు. ఇక్కడ భగవంతుని యొక్క జ్ఞానం, భగవద్గీత జ్ఞానం చూడండి, దివ్యమైంది, ఎప్పటికీ నూతనమైంది, సనాతనమైంది. అప్పుడెప్పుడో సూర్య భగవానికి బోధించినా ఇదే, మళ్ళీ దాన్ని కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైందని మళ్ళీ అర్జునుకు బోధించినా ఇదే, ఇప్పుడు మనకు ఆచార్యులు బోధించినా ఇదే. భగవంతుడు ఇచ్చే జ్ఞానం పూర్ణమండి. దేశకాల పరిస్థితులతో యుగాలతో సంబంధం లేకుండా జీవాత్మ తిరిగి భగవద్ధామం చేరడానికి, జీవాత్మకు భగవంతునికి మధ్య గల సంబంధం మళ్ళీ పునరుద్ధరింపజేయడానికి ఇచ్చిన ఈ దివ్య జ్ఞానం భగవంతుని ఇచ్చినది పూర్ణమైంది అనమాట. భగవంతుని జ్ఞానం పూర్ణమైంది. అది మన ఈ భగవద్గీత ఎప్పటికీ సనాతనం, ఎప్పటికీ నూతనం అన్నమాట. వింటుంటే ఇంకా పవిత్రమవుతుంటాం మనం, ఇంకా పవిత్రమవుతుంటాం, ఇంకా కొత్తగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. అలాగే చెప్పుకున్నాం కదా భగవంతుడు యొక్క తెలివితేటల గురించి. నిన్న నరసింహస్వామిగా అవతరించి హిరణ్యకశిపుడు ఎలా సంహరించాడు. హిరణ్యకశిపుడు ఎంతో తెలివిగా కోరుకున్నాను నేను, అక్కడ చావద్దు, ఇక్కడ చావద్దు, దాంతో చావద్దు, దీంతో చావద్దు. నీ అంత తెలివి లేదు ఎవరికి అనుకుంటున్నావేమో, నువ్వు తెలివిగా అడుగుతున్నా అనుకుంటున్నావు. నా స్వామికి, బ్రహ్మ అనుకుంటున్నారు, నా స్వామికి, నా కృష్ణునికి సమస్త పూర్ణమైన జ్ఞానము ఉన్నది. నిన్ను నన్ను అందరినీ సృష్టించిన ఆయనకి సమస్త పూర్ణ జ్ఞానం ఉంది, కాబట్టి ఆయన నిన్ను ఎలాగైనా సంహరిస్తారు అనేసి భగవంతుని మీద యొక్క విశ్వాసంతో ఆయన అడిగిన వరాలన్నింటినీ తదాస్తు అని ఇచ్చారు. భగవంతుడు కూడా తన భక్తుని యొక్క మాట నిలుపుతూ అవన్నిటినీ అమలు చేస్తూ హిరణ్యకశిపుడిని సంహరించారన్నమాట. అది భగవంతుని యొక్క తెలివి జ్ఞానం. భగవంతుడు సన్యాసం, వైరాగ్యం అండి. వైరాగ్యం, ఎంతటి వైరాగ్యం! దేవాది దేవుడు సమస్త భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకు ప్రభు, పరమ ప్రభు. అటువంటి దివ్య భోక్త యజమాని భగవంతుడు అర్జునుని కోసం, తన భక్తుని కోసము తానే రథసారథి అయినారు. ఎంతటి వైరాగ్యం అండి! ఎవరైనా తక్కువ స్థాయికి డ్రైవర్ గా మారతారా? మామూలుగా కొంచెం ధనం ఉంటేనే, కొంచెం బలం ఉంటే, కొంచెం సంపద ఉంటే, కొంచెం కీర్తి ప్రతిష్టలు ఉంటే ఎవరేమనుకుంటారో, వాళ్ళు చూస్తే ఏమో అనుకుంటారో, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో, నన్ను తక్కువగా భావిస్తారేమో అని ఇలాంటి అపోహలతో ఉంటారు. కానీ భగవంతుడు చూడండి, సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులన్నిటికీ పరమ ప్రభువు, దివ్య భోక్త, యజమాని, సమస్తానికి పోషకుడు, రక్షకుడు. అటువంటి దివ్య భోక్త భగవంతుడు పరమ ప్రభువు తన భక్తుని ప్రీత్యర్థం, తన భక్తునికి తాను రథసారథిగా మారాడనమాట. చూడండి, అందరూ పార్థసారథి అంటారు, అది భగవంతునికి ప్రీతికరం అనమాట. అలా పిలిస్తే తన భక్తుల సంబంధంలో తనని కీర్తిస్తే భగవంతునికి చాలా ఇష్టం అండి. భక్తుల అంటే భగవంతుడు అంతా కరిగిపోతారనమాట, అంతటి కరుణ అనమాట. పార్థసారథి, యశోదానందన, దేవకీ నందన, నందనందన, వ్రజజన వల్లభ, ఇలా భక్తుల సాంగత్యంలో, భక్తుల సంబంధంలో ఆయనకి కీర్తిస్తే, పిలిస్తే ఆయనకు చాలా సంతోషం అనమాట. చాలా తొందరగా ప్లీజ్ అయిపోతారు భగవంతుడు. తన భక్తుల యొక్క నామంతో కలిపి భగవంతుడిని అలా సంబంధంలో పిలుస్తాయి అన్నమాట. అలా భగవంతుడు తన వైరాగ్యము పూర్ణ వైరాగ్యము. పూర్ణ వైరాగ్యానికి మనం ఇంకా ఒకటి ఏం చెప్పుకున్నామండి?
భగవంతుడు పాదాలొత్తుతూ లక్ష్మీదేవి అక్కడే ఉంటది, కానీ ఆమె అవసరం లేదు ఆయనకు. ఆయన సమస్త పూర్ణుడు. మనకు కావాలి సంబంధాలు సృష్టించాలంటే, భార్య భర్త ఇవన్నీ మనకు కావాలి. మనకు ఒక్కరము మనము సృష్టించేయలేము. కానీ భగవంతుడు లక్ష్మీదేవి అవసరం లేకుండానే ఆమె పాదసేవలో ఉన్నప్పటికీ ఆయన నాభికమలం నుంచి బ్రహ్మను సృష్టించారు. అదే అన్నమాట. అంటే ఆయనకు బయట నుంచి పొందే ఆనందం ఏం లేదు. ఆయన వైరాగ్య పూర్ణుడు, సమస్త పూర్ణుడు, తనలోనే దివ్యానందం కలగాడు. అమ్మవారి అవసరం ఆయనకు లేదు. ఆయన శక్తి, ఆయనలోంచి విస్తరించిన శక్తులు అన్నమాట వాళ్ళు. తన యొక్క శక్తి ప్రకటన చేయడం. ఇప్పుడు ధనవంతుడు తన తన ధనాన్ని ఎలా ప్రకటన చేస్తారండి? ఒక పెద్ద ఇల్లు కట్టి, ఒక పెద్ద కార్ తీసుకొని, అప్పుడు మిగతా వాళ్ళందరికీ ప్రకటన చేస్తాడు అనమాట. ఏ విధంగా? చూడండి, వీడు పెద్ద ధనవంతుడు, పెద్ద పెద్ద ఇల్లు మేడలు కట్టాడు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నాడు అని ఆ విధంగా అతని యొక్క ధనాన్ని వాళ్ళు ఆ శక్తి రూపంలో, అంటే దాన్ని విస్తరింపజేస్తారు. అదే విధంగా భగవంతుడు తన యొక్క శక్తులను ఈ విధంగా ప్రకటన చేశారనమాట. రాధారాణిగా, లక్ష్మీదేవిగా, రుక్మిణీదేవిగా వీళ్ళందరూ విస్తరిస్తారు. వీళ్ళందరూ భగవంతుని యొక్క శక్తి, అంటే తనలోని శక్తి, తన శక్తిని, తన ఆనంద శక్తిని రాధారాణిగా ప్రకటన చేస్తారు. తన ఐశ్వర్య శక్తి రాధారాణి విస్తరణ లక్ష్మీదేవి, తన జ్ఞాన శక్తి సరస్వతీదేవి, తన యొక్క భౌతిక శక్తి, ఆ ఐశ్వర్యము అంతా భౌతిక శక్తి నియంత్రించడానికి దుర్గాదేవిని. ఇలా తన యొక్క శక్తిమంతుడు, శక్తిని కలిగి ఉన్నవారు శక్తిమంతుడు. ఆ శక్తిమంతుణ్ణి ఆశ్రయించి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా భగవంతుడిలోని శక్తిని ఈ విధంగా రూపంలో ప్రకటన చేస్తున్నారు. ఆ ధనవంతుడు ఎలాగైతే తన ధనాన్ని ఒక మేడ రూపంలో, ఒక కారు రూపంలో ప్రకటన చేశారో, అలా భగవంతుడు తనలో ఉన్న శక్తులను ఒక రూపంలో, రాధారాణి ఆనంద శక్తిని రాధారాణి రూపంలో అలా మనకు ప్రకటన చేశారు. తన యొక్క వివిధ శక్తులను వివిధ రూపాల్లో ప్రకటన చేశారు. ఆ విధంగా వారు అమ్మవారు భగవంతుని యొక్క శక్తి విభిన్నం కాదు, తేడా కాదు, ఆయన యొక్క శక్తి. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాలి, బయట నుంచి భగవంతుడు పొందే ఆనందం ఏం లేదు. తాను సర్వ సంపూర్ణుడు. తన యొక్క శక్తి ప్రకటమే అమ్మవారు. వారి యొక్క సహాయం కూడా లేకుండానే ఆయన సమస్త సృష్టిని సృష్టించగలరు. ఆయన సర్వ సంపూర్ణుడు అన్నమాట. సద్గుణైశ్వర్య పూర్ణుడు, సర్వ సంపూర్ణుడు, సర్వకారణుడు. ఆయనకు బయట నుంచి పొందేది ఏమీ లేదు. మొత్తం ఈశోపనిషత్తులో సర్వం పూర్ణమదం పూర్ణమదాయ ఆ శ్లోకంలో చెప్తారు. మొత్తం పూర్ణమైన భగవంతుడిలోంచి ఆ మొత్తాన్ని తీసి పక్కన పెట్టినా ఆయన పూర్ణుడే అండి. ఆ మొత్తాన్ని తీసుకొచ్చి కలిపినా కూడా ఆయన పూర్ణుడే. 1 + 1 = 1, 1 - 1 = 1. ఇది ఈ మ్యాథ్స్ ఎక్కడ మనకు బయట తెలియదు. ఇది అడ్వాన్స్డ్ సైన్స్, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్. కాబట్టి ఈ విజ్ఞానం అంతా మనకు భక్తుల సాంగత్యంలోనే మనకు అర్థమవుతుంది అనమాట. ఈ దివ్యమైన జ్ఞానము, దీన్ని ఆచరించడం ద్వారా మనము పూర్ణ లాభాన్ని పొందుతామన్నమాట. హరే కృష్ణ. మీకేం డౌట్స్ ఉన్నా అడగచ్చండి మీరు నిస్సందేహంగా. మీరు ఎవరు మాట్లాడడం లేదు. తప్పకుండా మీరందరూ మీ డౌట్స్ కానీ మీ అభిప్రాయాలు కానీ చెప్తూ ఉండండి. అప్పుడు మీకు అర్థమవుతుందా లేదనేది మాకు తెలుస్తుంది. ఈ శ్లోకాలు చదువుతారండి. ఇవి భగవద్గీత చతుర్శ్లోకి గీత అంటారు. 4 శ్లోకాలు వరుసగా 10, 8 చదువుతారా ఈ శ్లోకము? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తియుక్త సేవలందు నెలకొని నన్ను హృదయపూర్వకముగా భజింతురు. హరే కృష్ణ. ఇక్కడ అన్ని అహం సర్వస్వ, సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడును చెప్పుకున్నాం కదా. కారణుడు భగవంతుడు. బ్రహ్మ సంహితలో చెప్తారు, ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణుడు నువ్వే భగవాన్ అని భగవంతుని బ్రహ్మ కీర్తిస్తున్నారు. ఇక్కడ స్వయం కృష్ణుడే తాను చెప్తున్నారు. తేనే అన్నిటికీ సమస్తానికి కారణం, మూల కారణాన్ని.
సర్వం నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయంను సంపూర్ణంగా ఎరిగిన బుధజనులు అంటే బుద్ధిమంతులు నా భక్తియుక్త సేవ యందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతురు. ఎవరండి ఆయన భజించేది? హృదయపూర్వకంగా భగవంతుని భక్తియుక్తుల సేవలో నెలకొని ఉండేది ఎవరు? ఇక్కడే చెప్తున్నారు. ఎవరండి? ఎవరు నెలకొని? బుధజనులు. హరి బుద్ధిమంతులు. బుధజనులు అంటే బుద్ధి కలిగిన వారు, తెలివైన వారు. కాబట్టి సామాన్యమైన వ్యక్తులు కాదండి. భక్తియుక్త సేవ చేసేవారు భక్తులు సామాన్యమైన వ్యక్తులు కారు. వారు అత్యంత తెలివైన వారు, అత్యంత ఉన్నతులు అన్నమాట. మనమందరము భక్తుల దయ వల్ల ఈరోజు భగవద్గీత తెలుసుకుంటున్నాము, పఠిస్తున్నాము, ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నామంటే వారి యొక్క కరుణ అన్నమాట, అపార కరుణ. ఇది చాలా చెప్పుకున్నాం కదా నిన్న, రాజవిద్య రాజగుహ్యం. చాలా పరమ గుహ్యమైన జ్ఞానం. మూఢులు మూర్ఖులు మాత్రమే భగవంతుడు ఇక్కడికి వచ్చినా కూడా ఆయన సామాన్య మనిషి అని భావిస్తారు. ఎవరు? మూఢులు. కానీ బుధజనులు అన్నిటికీ కారణం భగవంతుడు, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకొని ఆయన్ను భక్తియుక్త సేవ యందు ఆయన దివ్యమైన ప్రేమయుక్త సేవలో నియుక్తమవుతారు. హృదయపూర్వకంగా ఆయన్ను భజిస్తారు. ఇది చతుశ్లోకి గీత అంటారండి. ఈ 4 శ్లోకాల్లో గీత యొక్క సారం మనకు ఇవ్వబడింది అనమాట. కాబట్టి భగవంతుడే మూలము, భగవంతుడే ఆది పురుషుడు, అన్నిటికీ ఆయనే సర్వకారణ కారణుడు, పోషకుడు, రక్షకుడు. ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్ 10వ అధ్యాయము 9వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్తా మాతాజీ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంత క్షమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా శుద్ధ భక్తులు ఆలోచనలన్నీ నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమయ్యుండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు కొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు అధ్యాత్మనానందమును అనుభవింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి, శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నాయందే నిమగ్నము, వారి జీవితంలో సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమయ్యుండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరం, గ్యాప్ లేదండి, పెరుగుతూ ఉంటుంది. నిరంతరం వారు గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇక్కడ ఆనందం, శాంతి వీటి కొరకు మనకు మార్గం ఇస్తున్నారు. ఏ విధంగా అండి? ఎల్లప్పుడూ మన్మనాభవ మద్భక్తో, నా గురించి ఆలోచించని చెప్పారు భగవంతుడు. ఆ విధంగా మన ఆలోచనలన్నీ భగవంతుని యొక్క సేవ గురించి ఆలోచిస్తూ, ఆయన నామం కీర్తిస్తూ, సంపూర్ణంగా మనం నిరంతరం ఆయన సేవ కోసం అర్పణమై ఉంటే వాళ్ళు భక్తులు ఒకరికొకరు బోధించుకుంటూ తుష్యంతిచ రమంతిచ, వాళ్ళు గొప్ప ఆనందాన్ని, నిరంతరం గొప్ప సంతృప్తిని పొందుతున్నారు. ఇక్కడ చూడండి, శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఎంత ఆనందంగా ఉన్నారో భగవద్గీత కథ చర్చల్లో. కాబట్టి మనం శుద్ధ భక్తుల సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలో భగవంతుని యొక్క దివ్యలీలలు అన్ని చర్చించుకోవడం ద్వారా గొప్ప ఆనందాన్ని, సంతృప్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక ఆనందం నశింపులేందండి, శాశ్వతంగా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సూర్యుడు వాళ్ళ ఆయుష్ తీసుకోలేడు. అందరి ఆయుష్ ప్రతిరోజు ఉదయిస్తూ అస్తమిస్తూ సూర్యుడు అందరి ఆయుష్ తీసివేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు తగ్గిపోతుంది, వాళ్ళ ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. కానీ భక్తుల ఆయుష్ తీసివేయలేడు. ఇందువల్ల భక్తుల కార్యాలన్నీ శాశ్వతమైనది. భక్తియుక్త సేవా కార్యాలన్నీ శాశ్వతమైనవి. ఆధ్యాత్మిక కార్యాలన్నీ శాశ్వతమైనవి. అవి మనతోనే ఉంటాయి, నశింపు లేదు. ఈ భౌతిక కార్యాలన్నీ నశించిపోతాయి. ఈ పాప పుణ్యాలు మనల్ని బంధిస్తాయి, దుఃఖ కారణం అవుతాయి, మళ్ళీ జన్మమృత్యు జరావ్యాధుల చక్రంలో మనల్ని పడేస్తాయి. కానీ ఆధ్యాత్మిక కార్యాలు దివ్యమైనవి. అవి పుణ్య పాప ఫలాన్ని ఇవ్వవు. అవి దివ్యమైనవి, దివ్య ఫలితమైన కృష్ణ ప్రేమనిస్తాయి. శాశ్వతమైనవి, శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి మనకు.
అందుకే వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళ యొక్క రోజులు, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఆయుష్ని సూర్యుడు తాకలేడు అనమాట. ఎవరైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారో భక్తుల ఆయుష్ను సూర్యుడు తాకలేడు. సూర్యుడు వాళ్ళను అంటే వాళ్ళు మనకు బయటికి కనిపిస్తారు, వాళ్ళు ముసలి వాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళకు వ్యాధులు వస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా మరణం వస్తుంది కదా అని. కానీ అవన్నీ శాశ్వతంగా అంటే వాళ్ళు అయితే ఏదైతే చేశారో భక్తియుక్త సేవ అది శాశ్వతంగా వాళ్ళతో పాటే ఉంటుంది. వాళ్ళు 99% చేస్తే అది 99% వాళ్ళతోనే ఉంటది. ఆ 1% కంప్లీట్ చేసుకొని గోలోకం వెళ్ళడానికి భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తారు. ఆ 1% కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసుకొని వాళ్ళు గోలోకం వెళ్ళిపోవచ్చు. ఆ 99% అలాగే పెట్టేస్తారు భగవంతుడు. కాబట్టి సూర్యుడు వాళ్ళ కాలాన్ని ఏం చేయలేడు, ఆయుష్ను ఏం చేయలేడు, తీసుకోలేడు. ఇది భగవంతుని యొక్క రక్షణలో ఉంటారు. వాళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ సేవ అంతా దివ్యమైంది. హరినామ సంకీర్తనం చేస్తూ నిరంతరము భగవత్ లీలా శ్రవణ కీర్తనలో నిమగ్నమయ్యండి. వాళ్ళు ఎంతో గొప్ప సంతృప్తిని, గొప్ప ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు. చూడండి, ఇక్కడ ఉండగా పూర్ణ ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తారు. తర్వాత కూడా వాళ్ళు పూర్ణ ఆనందాన్ని పొందుతారనమాట. ఈ భక్తి యోగంలో ఉండే విశిష్టత దివ్యమైంది. స్టార్టింగ్ నుంచి వాళ్ళకు ఆనందం అనేది ఉంటుంది. దీనికి క్యాంపస్ సెలెక్షన్ లో జాబ్ వచ్చి వాళ్ళకు సెలెక్ట్ అయిపోయిన జాబ్ గ్యారంటీ. ఒక మంచి యూనివర్సిటీలో చేరినప్పుడే వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఉంటుంది. అలా మనం ఇస్కాన్ లాంటి ప్రామాణిక సాంప్రదాయ సంస్థలో చేరినప్పుడే మనకు జాబ్ గ్యారంటీ. అంటే మనం గోలోకానికి పొందడం, కృష్ణ ప్రేమను పొందడం, ఇదంతా గ్యారంటీ అన్నమాట. అంటే ఎందుకో ఆ యూనివర్సిటీలో చేరితేనే జాబ్ గ్యారంటీ అన్నప్పుడు, ఇది విశ్వవ్యాప్త యూనివర్సిటీ, గోలోక బృందావనం, స్వయం శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చిన సాంప్రదాయము, ప్రామాణిక గురు పరంపరలో మనము జాయిన్ అయిన తర్వాత ఆ సంఘంలో చేరిన వెంటనే మనకు జాబ్ గ్యారంటీ వస్తుంది. జాబ్ గ్యారంటీ రావడమే కాదు, వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇప్పుడు క్యాంపస్ సెలెక్షన్ జరిగి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లోనే వాళ్ళకి శాలరీ ఇస్తారండి. ట్రైనింగ్ లోనే వాళ్ళకు శాలరీ వస్తుంది. అలా మనకు చేరిన వెంటనే ట్రైనింగ్ లోనే, సాధన భక్తిలోనే మనకు ఆనందం వస్తుంది. ఎందుకోసం అండి శాలరీస్ తీసుకునేది? ఆనందం పొందడం కోసమే కదా. వాటిని ఖర్చు చేసుకొని ఆనందం పొందాలని. అలా మనకు దివ్యమైన గొప్ప ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం, సంతృప్తిని మనకు సాధన మొదలు పెట్టినప్పటి నుంచి, జాయిన్ అయినప్పటి నుంచి, యూనివర్సిటీలో ఎలా జాయిన్ అయితే జాబ్ గ్యారంటీనో అలా మనం ఇస్కాన్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ గ్యారంటీ అండి. గోలోక బృందావనం వాళ్ళు సాధన భక్తిలో ఉండగానే వాళ్ళు శాలరీ తీసుకుంటారు. ఎటువంటి శాలరీ? దివ్యమైన ఆనందం. ఇంకా వాళ్ళకి ఇంక్రిమెంట్స్, బోనస్ అంతా పెరుగుతూ ఉంటాయండి. నో రిటైర్మెంట్. ఇక్కడ బయట జాబ్లు రిటైర్మెంట్ పొందాలి, కానీ ఇక్కడ నో రిటైర్మెంట్. శాలరీ ఎంత అండి? బ్లాంక్ చెక్ ఇస్తారనమాట. బ్లాంక్ చెక్ ఇష్టం సంతకం చేసి ఇచ్చేస్తాడు కృష్ణుడు. ఎంతైనా రాసుకోవచ్చు. అంటే అంత ఆనందం. ఎంత సేవ చేసుకుంటే తుష్యంతిచ రమంతిచ. వాళ్ళు గొప్ప సంతృప్తిని, గొప్ప ఆనందాన్ని పొందుతారనమాట. ఏ విధంగా భక్తులు భగవంతుని యొక్క దివ్యమైన శ్రవణ లీలలు ఒకరికొకరు బోధించుకొనొచ్చు, నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనొచ్చు మరియు చర్చించుకొనొచ్చు, నిరంతరం వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించరు. ఈ విధంగా మనకు జాబ్ గ్యారంటీ, బ్లాంక్ చెక్ శాలరీ, నో రిటైర్మెంట్, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి ఇస్కాన్ లో చేరడం వల్ల. హరి బోల్. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం గారం చదువుతారా? బుధజనులు తెలివైన వాళ్ళు ఎవరు కోల్పోరు అనమాట ఈ అవకాశాన్ని. హరే కృష్ణ మాతాజీ. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాము పయాంతితే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులై యుండు వారికి నన్ను చేరగల బుద్ధి యోగము నేను ఒసగుదును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. చూడండి, ఎల్లప్పుడూ తేషాం సతత యుక్తానం. ఇవన్నీ చతుశ్లోకి గీత యొక్క సారం అండి. 4 శ్లోకాలు. నేనే సర్వకారణకారుణ్ణి, అన్నిటికీ నేనే యజమానిని, ఇవన్నీ తెలుసుకోవడం. తర్వాత నా దివ్యమైన ప్రేమయుక్త సేవలో నియుక్తమై అవ్వడము, నా గురించి ఇతరులు భక్తులు ఒకరికొకరు చర్చించుకోవచ్చు,
బోధించుకొంచు నిరంతరం పూర్ణ సంతృప్తిని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులై ఉండి వారికి నన్ను చేరగల బుద్ధి యోగాన్ని నేనే ఇస్తానని చెప్తున్నాడు భగవంతుడు. చూడు ఎంత కరుణ. తానే మొత్తం తన సేవలో నియుక్తమైన వారికి తనను చేరగల బుద్ధిని కూడా ఎలా తనను చేరుకోవాలనే నిర్దేశాన్ని కూడా తానే ఇస్తానని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ధ్రువ మహారాజు చిన్న బాలుడు, చెప్పున్నాం కదా, తన తండ్రి కంటే ఉన్నత స్థానంలో వెళ్ళి కూర్చోవాలనుకొని 5 సంవత్సరాల వయసు బాలుడు అర్ధరాత్రి వెళ్ళిపోయి అడవుల్లో తిరుగుతూ ఉంటే భగవంతుని దర్శనం కోసము ఆయన యొక్క తపనకు, ఆయన యొక్క ఆసక్తికి, ఇక్కడ చూడు, నా సేవ యందు నిరంతర ఆసక్తులేను, నేను ఎలాగైనా సరే దర్శనం పొందాలి, భగవంతుని పొందాలి, భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవాలి అని ఆయన తపనకు, ఆయన ఆసక్తికి వెంటనే భగవంతుడు నారద మహర్షిని పంపించారనమాట. తన ఆంతరింగ భక్తుల్ని స్వయంగా తానే పంపించారన్న ఆ ధ్రువ మహారాజుకి బోధించడానికి. ధ్రువ మహారాజు నారద మహర్షి చెప్తారనమాట, ఇంత చిన్న వయసు కదా నీది, ఎందుకు ఈ అడవుల్లో కష్టపడతావు, వెనక్కి వెళ్ళు నాయనా అని. లేదు, నేను భగవంతుని దర్శనం పొందకుండా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. మీకు వీలైతే నన్ను భగవంతుని దర్శనాన్ని చేసుకోవడానికి కావలసిన మార్గం చూపించండి, లేదంటే నా దారిని నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, నేను ఏ విధంగా అయినా సరే నేను భగవంతుని పొందుతాను, భగవంతుని దర్శనం నాకు లభించాల్సిందే. ఎంత పట్టుదల, ఎంత నిరంతర చింతన ఆయనకు, తన భగవంతుని పొందాలి, భగవంతుని చూడాలి, సాక్షాత్కరింపజేసుకోవాలని. ఆ విధంగా ఆసక్తులై ఉండేవారికి స్వయంగా కృష్ణుడు తన యొక్క అంతరంగిక సేవకులైన ఆచార్యులను పంపిస్తారు. మనకు కూడా చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు, వారి పరంపరలో ఇంకా ఉన్న మహారాజులు, మన యొక్క పైన ఉన్న అథారిటీ, మన వైష్ణవులందరూ మనను స్వయం భగవానుడు పంపించారండి. మనల్ని తీర్చిదిద్ది మా భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని బోధించి మనల్ని తిరిగి తన దగ్గరకు తీసుకొని రావడానికి ఎంతో కరుణతో మన కోసం ఆచార్యులను పంపించారు. వారు చెప్పిన విధంగా నడుచుకోవడం ద్వారా మనం భగవంతుని పొందుతాం. ఈ విధంగా నన్ను చేరడానికి కావాల్సిన బుద్ధిని కూడా నేను వసుకుతాను. ఇక్కడ ధ్రువ మహారాజు కఠినమైన కఠోర తపస్సు చేస్తూ ఉంటే మొత్తం అందరూ అతలాకుతలం అయిపోతున్నారండి. దేవతలందరూ కూడా, మొత్తం సమస్త ప్రకృతి అంతా చాలా భయంకరంగా ఉందన్నమాట. వాళ్ళందరూ తపిస్తున్నారు ఆయన తపస్సుకు. వాళ్ళందరూ తాళలేక భగవంతుని వేడుకుంటున్నారు. అప్పుడు భగవంతుడు స్వయం భగవంతుడు ప్రత్యక్షమయ్యి ధ్రువ మహారాజును అడుగుతారు. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, నిన్న చెప్పుకున్నాం కదా మనము, శివుని బ్రహ్మను ఆరాధించిన వాళ్ళు పవిత్రం కాలేదు. వాళ్ళు వరాలు పొంది, వాళ్ళు దర్శనం పొందిన తర్వాత కూడా వాళ్ళు భస్మాసురుడు అందరినీ భస్మం చేయాలనే నీచమైన కోరికలు కోరారు. రావణాసురుడు స్వయం పార్వతీదేవిని మోహించారు, పార్వతీదేవిని కామించి ఆమెను కావాలని కోరుకున్నారు. శివుణ్ణే నేను పెకలించి తీసుకెళ్తాననేసి శివుని ఆత్మలింగాన్ని అడిగారు, ఆయన కైలాసాన్ని పెకలించడానికి ప్రయత్నించారు. ఇలా వాళ్ళు పవిత్రం కాలేదండి. వాళ్ళు తమను ఆరాధించే వారి పట్లే అపరాధం చేశారు, ఇతరుల పట్ల అపరాధాలు చేశారు. కానీ ఇక్కడ భక్తుడు ఈయన ధ్రువ మహారాజు పెద్ద ఉన్నత స్థితిలో, తన తండ్రి కంటే ఉన్నత స్థానంలో కూర్చోవాలని తపస్సు చేశారు కోరికతో. కానీ భగవంతుడు ప్రత్యక్షం అవగానే ఆయన భగవద్ దర్శనంతో ఎంత పవిత్రం అయిపోయారంటే, భగవన్ నామ జపంతో, భగవద్ దర్శనంతో, నాకు ఎటువంటి వరం వద్దు స్వామి, నేను గులకరాళ్ళ కోసం ప్రయత్నించాను, తపస్సు చేశాను. మొదలు పెట్టేటప్పుడు ఒక గులకరాళ్ళ కోసం చేశాను, కానీ నాకు అమూల్యమైన వజ్రం దొరికింది, మీరే దొరికారు, నాకు ఇక ఏమి వద్దు. చూడండి ఎంత పవిత్రమైపోయారు. కోరికలతో వెళ్ళినప్పటికీ భగవంతుని దగ్గరికి, ఎంత పరమ పవిత్రుల దగ్గరికి, మన పరమ పవిత్రమైన నామ జపంలో ఎంత పరమ పవిత్రులైపోతున్నారు. మనం ప్రపంచవ్యాప్తంగా జనులందరి హృదయాల్లో, మన జీవితంలో మన ఎంత మార్పు వచ్చింది అనేది మనం స్వయంగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది ఎంత పవిత్రమైన మార్గము, నామ జప మహిమ ఏమిటి, భగవంతుని యొక్క లీలా కథల శ్రవణ చర్చల ఆనందం ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ అనుభవపూర్వకంగా పొందవచ్చు అన్నమాట. అదే చేరినప్పటి నుంచి మీకు శాలరీ వస్తుందని చెప్పారు కదా, ఇదే అన్నమాట దివ్యమైన ఆనందం. అన్ని పవిత్రం కావడము,
ఆనందం పొందడము, సేవ యొక్క రుచి, నామం యొక్క రుచి అన్ని తెలుసుకుంటారు అన్నమాట. ఈ విధంగా ఆ ధ్రువ మహారాజు నాకు ఎట్టి వరము వద్దు అని, స్వామి నువ్వే నాకు లభించావు చాలని చెప్పారు. అయినా భగవంతుడి కరుణతో నువ్వు మొదలు పెట్టింది అత్యంత ఉన్నత స్థానంలో కూర్చోవాలని, కాబట్టి అది కూడా నీకు ఫుల్ఫిల్ చేస్తాను నేను. నీకు అత్యంత ఉన్నతమైన బ్రహ్మలోకం కంటే పైన ఉన్న ధ్రువలోకాన్ని ఇస్తున్నాను. నువ్వు ఈ విశ్వం ఉన్నన్నాళ్ళు, ప్రళయం వరకు నువ్వు ధ్రువలోకంని రాజ్యపాలన చేసి అక్కడ నా సేవ చేస్తూ, నా కీర్తన చేస్తూ, నా శ్రీ విగ్రహ రూపంలో నన్ను అర్చన చేస్తూ, ఈ విధంగా నా ప్రేమయుక్త సేవలు అక్కడ కూడా నెలకొని ఉంటావు. పూర్తయిన తర్వాత నా దగ్గరికే వస్తావు ఆధ్యాత్మిక జగత్తుకు అని వరం ఇచ్చారనమాట. అంత కరుణ అన్నమాట. భక్తియుక్త సేవ అనేది ఇక నశింపు లేనిది, శాశ్వతమైంది, పరమ పవిత్రం చేస్తుంది, మనను పూర్ణ ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ స్టోరీ నుంచి తెలుసుకోవాలి. నెక్స్ట్ 11వ శ్లోకం, చతుశ్లోకి గీత 4వ శ్లోకం చదవండి ఎవరైనా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. శిరీష. తేషామే వానుకం పార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావష్టు జ్ఞానదీపేన భాస్వత. నేను వారి ఎడ ప్రత్యేకానుగ్రహమును చూపుట కొరకు వారి హృదయముల యందు వసించుచు తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపజేయుదును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. వీలైతే మీరు భగవద్గీత యథాతథం గ్రంథం ఉంటే చదవండి రోజు. ఈ శ్లోకాలు కూడా మీరు భగవద్గీత ఓపెన్ చేసుకొని చదవండి. ఇక్కడ కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అక్షర దోషము. కాబట్టి మీరు మీ చేతిలో భగవద్గీత పట్టుకొని ఆ శ్లోకాన్ని మీరు పఠించవచ్చు. అందరి దగ్గర భగవద్గీత యథాతథం ఉన్నాయండి. ఎవరి దగ్గర లేకపోతే మమ్మల్ని సంప్రదించండి, మీకు పంపిస్తాము. హరే కృష్ణ. ఇంకా చూడండి. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా ఏమని చెప్పాలన్నా? ఇక్కడ భగవంతుడు నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు వారి హృదయంలందే వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానం వలన పుట్టిన తపస్సును, అజ్ఞాన అంధకారాన్ని నేను నశింపచేయుదును. ఎంత కరుణ చూడండి భగవంతుడు. మనం భగవంతుని మర్చిపోయి వచ్చాము, ఎన్ని జన్మలు ఎత్తుతున్నాం. అయినా ప్రతి ఒక్క జన్మలో భగవంతుడు పరమాత్మగా మన హృదయంలో మనతో పాటే ఉంటున్నారు. మనకు బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తున్నారు. దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలన్నమాట. భగవంతుడు ఎంతో దయతో తన చేరగల బుద్ధియోగాన్ని ఇస్తున్నారు. మనం దాన్ని సద్వినియోగపరచుకోవడం వల్ల మనం భగవంతుని పొందుతాం, శాశ్వతంగా ఆనందంగా ఉంటాము. ఆయన హృదయంలో మనకు పరమాత్మగా నిర్దేశం ఇస్తూ ఉన్నారు, జ్ఞాన దీపాన్ని ప్రకాశింపజేస్తున్నారు. ఆ విధంగా అజ్ఞానం వల్ల పుట్టిన తమస్సు అనే దాన్ని నశింపజేస్తున్నారు ఆయనే స్వయంగా. ప్రత్యేక అనుగ్రహం, ఇంత ప్రత్యేక అనుగ్రహం చూపిస్తున్నారు భగవంతుడు. ప్రతి ఒక్క జీవాత్మలో పరమాత్మగా ఉంటారు, అన్నిటికీ నిర్దేశం ఇస్తుంటారు. ఈవెన్ దొంగకు కూడా భగవంతుడు ఇది చేయొద్దు, తప్పు, నిన్ను అరెస్ట్ చేస్తారు, పోలీసులు పట్టుకొని జైల్లో వేస్తారు, నువ్వు శిక్షింపబడతావు అని అన్ని భయం పుట్టిస్తారు. భగవంతుడు లోపల చెప్తుండడం వల్లే కదండి వాళ్ళకి భయం వేసి వాళ్ళు ఇది తప్పు అని తెలిసే కదా వాళ్ళు అందరి ముందర చేయరు, ఏదో విధంగా తెలియకుండా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది తప్పుడు పని అని భగవంతుడు వాళ్ళకు తెలియజేస్తున్నారు. ఇది చేయకూడదు, ఇది చేయడం వల్ల మీరు శిక్ష పొందుతారు. అదే విధంగా మనకు చెప్తున్నారు ఎలా జీవించాలి. ఇంద్రియ భోగం జీవిస్తే నువ్వు శిక్ష పొందుతావు, భగవత్ సేవలో నియుక్తం చేస్తే నీ ఇంద్రియాలను నువ్వు రక్షింపబడతావు అని ధ్యానం ఇస్తున్నారు. కానీ ఎవరైతే ఆ దొంగ విన్నా కూడా అవును నేను ఈ తప్పు చేస్తే నేను శిక్షింపబడతాను కదా, నన్ను పోలీసులు పట్టుకెళ్తారు, జైల్లో వేస్తారు అని విన్నా కూడా దాన్ని తోసేసి, పరమాత్మ యొక్క సూచనను తోసేసి నేను ఇది చెయ్యాలా అని మొండిపట్టు పడితే అప్పుడు భగవంతుడు సరే పోంగ నీ కష్టాలు పడతావు, నువ్వు శిక్ష పడతావు, శిక్ష అనుభవిస్తావు, సరే ఈ టైంలో వెళ్ళు, ఈ టైంలో వెళ్తే అందరు నిద్రపోతుంటారు, ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని ఆ నిర్దేశం కూడా ఇస్తారనమాట. ఎందుకు మొండి చేసి కాదు కూడదని చేస్తా ఉంటుంటే పరమాత్మ వద్దని చెప్పినా వినకుండా మొండి చేసే జీవాత్మలకు అనుమతి కూడా ఇస్తారు. సాక్షిభూతంగా వారి యొక్క పాపాలకు, పుణ్యాలకు, అన్నిటి వాళ్ళ కర్మలకు సాక్షిభూతంగా ఉంటారు, అనుమతి ఇస్తారనమాట. ఎందుకు? వాళ్ళ యొక్క సూక్ష్మ స్వతంత్రత
దుర్వినియోగపరచుకోవడం వల్ల. భగవంతుడు ఇచ్చిన సూచన ఏంటి? వద్దు, ఇది చేయకూడదు, తప్పు, దీనివల్ల నువ్వు శిక్ష అనుభవిస్తావు, అరెస్ట్ చేస్తారు, నువ్వు చాలా తీవ్రంగా కఠినంగా శిక్షింపబడతావు అని భగవంతుడు ఇచ్చిన సూచనను మనం పట్టించుకోకుండా ఎవరైతే తోసిపుస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క చేసిన పనులకు తప్పకుండా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి బుద్ధిమంతులు ఆ విధంగా తోసిపుచ్చారనమాట. భగవంతుడు ఇచ్చే దివ్య జ్ఞానాన్ని మనం స్వీకరించి ఈ బుద్ధితో మనము బయటపడడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఇచ్చిన సూచన ప్రకారము నడుచుకోవడం ద్వారా మనం బయటపడతాం అన్నమాట. ఈ విధంగా నిరంతరం నా సేవ యందు ఆసక్తులై పరస్పరం భక్తులు ఒకరికొకరితో బోధించుకొనచ్చు, చర్చించుకొనచ్చు, నా గురించి వారు గొప్ప సంతృప్తిని, దివ్యానందాన్ని పొందుతారు అని భగవంతుడు మనకు మార్గాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? 10వ అధ్యాయము 12 నుంచి 12, 13 శ్లోకాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం దామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అహుస్త్వామృషః సర్వే దేవర్షిర్నారదస్తత అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు పలికెను, నీవే దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వము, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు, నారదుడవు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరచియున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు, నీవే దేవాదేవుడు, దేవతలందరికీ దేవుడవు, పరమ పురుషుడవు, శాశ్వతుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వానివి, అన్నీ నువ్వే. ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు, అవన్నీ నువ్వే. ఓ నేను చెప్పడం లేదు, ఓన్లీ నువ్వు చెప్పడం వల్లే తెలియడం లేదు. ఇక్కడ ఎవరైనా అడగచ్చండి, అర్జునుడు స్నేహితుడు కదా, కాబట్టి శ్రీకృష్ణుని దేవాదేవుడిగా అంగీకరించారు. అందుకే అర్జునుడు మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలోనే ఏం చెప్తున్నారు, ఇది నేనొక్కని మాత్రమే చెప్పడం లేదు, ప్రామాణికులందరూ దీన్ని అంగీకరించారు. నారదుడు, అసితులుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ కూడా నిన్ను గురించి ఈ సత్యంనే ధృవపరిచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధృవపరిచి ఉన్నారు. ఏంటి? నువ్వే దేవాదేవుడివి, నువ్వే పరంధాముడివి, నువ్వు పరమ పవిత్రుడివి, పరతత్వానివి, విగుడవు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు అని నేనే కాదు, మహర్షులందరూ కూడా దీన్నే ధృవపరిచి ఉన్నారు. వారందరూ కూడా ధృవపరిచి. చూడండి, ప్రామాణికం అంటే ఏంటి? పరంపర మొత్తం ప్రామాణికులందరూ అంగీకరించి ఉండాలి. ఒకటి వచ్చేసి భగవాన్ అంటే శాస్త్రంలో ముందే చెప్పబడి ఉంటది, ఆయన ఎక్కడ అవతరిస్తారు, వచ్చి ఏ కార్యాలు చేస్తారు అని. రెండోది, వచ్చినప్పుడు ఆయన అసాధారణమైన కార్యాలు చేస్తారు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవ్వరూ చేయలేనటువంటి దివ్యమైన కార్యాలు చేస్తారు. ఇంకోటి, మూడవది, పరమ ప్రామాణికులందరూ అంగీకరించి ఉండాలి ఆయన భగవాన్ అని. అవన్నీ భగవాన్ అనడానికి వీల్లేదండి. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుంచుకోవాలి. విశ్వరూపం చూపించు, నువ్వు భగవాన్ అని నమ్ముతాను. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినాడు భగవంతుడు, నువ్వు ఎత్తి చూపించు, నేను నమ్ముతాను. శ్రీరామచంద్రుడు సముద్రంపై వారధి నిర్మించారు, ఆయన నామంతోనే రాళ్ళన్నీ తేలిపోయాయి, సముద్రంలో కొండలన్నీ తేలిపోయాయి. నీళ్ళు చేయండి, ఒక రాయిని నీళ్ళలో తేల్చండి, నేను నమ్ముతాను. ఉన్నాయండి అవి రాళ్ళు, ఇప్పటికీ ఉన్నాయి. మనము వారధి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు ఇప్పటికీ నీళ్ళల్లో తేలుతున్నాయి. మనం ఆ రాయి తీసుకొచ్చి ఎక్కడ నీళ్ళల్లో పెట్టినా కూడా అది తేలుతూనే ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క దివ్యమైన లీలలు, భగవంతుడు కళ్ళెరి చూస్తే, కోపం ప్రదర్శిస్తే ఆయన కోపం రాదు, కోపం తన అదుపులో ఉంటుంది. మన మాదిరి కోపం తెచ్చుకోవడం కాదు, కోపానికి లోను కావడం కాదు. ఆయన కోపం ప్రదర్శిస్తారు, ఆయన కోపం అనే శక్తిని ప్రదర్శిస్తారు. అప్పుడు సముద్రమే వేడెక్కిపోయిందండి. ఒక గ్లాస్ నీళ్లు వేడెక్కి చేయమనండి ఎవరన్నా చూసి, దాన్ని కళ్ళతో చూసి. కాబట్టి ఇవన్నీ మనం చూడాలన్నమాట. ఎవరిని పడితే వాళ్ళను భగవాన్ అనకూడదు. వాళ్ళు గాడ్ కాదు, వాళ్ళు డాగ్ అని చెప్పారు. జీఓడి గాడ్ కాదు, వాళ్ళు డిఓజి డాగ్.
వాళ్ళ ముఖాన్ని తన్ని రమ్మని చెప్పినారు ప్రభుపాద. ఎవరిని పడితే వాళ్ళు భగవాన్ అనకూడదు. ఏం భగవాన్ అంటే అంత చీప్ అనుకున్నారా? వీధి వీధికి ఒక భగవాన్ పుట్టడానికి. భగవాన్ అంటే ఇవన్నీ మనం చూడాలి. హరే కృష్ణ. 10వ అధ్యాయము 19వ శ్లోకం ఎవరైనా చదువుతారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవాను వాచ హంతతే కథయిష్యామి దివ్యాహత్మ విభూతయః ప్రాధాన్యతః పురుశ్రేష్టః నాస్యంతో విస్తరస్య మే. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికి, సరియే, నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసింది. కానీ ఓ అర్జున, నా విభూతి అనంతమైనందువలన కేవలము వానిలో ప్రధానమైన వాణిని మాత్రమే నీకు తెలుపుదును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు, సరే నా వైభవోపేతమైన సృష్టి యొక్క విస్తారాలను గురించి నీకు తెలియజేస్తాను. కానీ అర్జున, ఎంత తెలియజేసేది నేను? ఇదే అనంతం, నా విభూతి అనంతమైంది. కాబట్టి కేవలం వాటిలో ప్రధానమైన కొన్నిటి మాత్రమే నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఏకాంశం చెప్తున్నారండి, ఒక అంశం మాత్రమే. ఎందుకు? ఆయన జెంటిల్మెన్ కృష్ణుడు, తన గురించి తాను ఎక్కువ గొప్పలు చెప్పుకోరు. తన యొక్క శక్తి సామర్థ్యాలు భక్తులు కీర్తిస్తారండి. మళ్ళీ భాగవతంలో భక్తులు కీర్తిస్తారు భగవంతుని యొక్క దివ్యమైన శక్తి చర్యలు అన్ని కూడా భక్తులు వర్ణిస్తారు. భగవాన్ తన యజమాని, తమ ఆరాధ్య దైవం, దేవాదేవుడు, దేవతలందరికీ దేవుడు, సమస్త విశ్వాలకు, ఆధ్యాత్మిక జగత్తుకు, భౌతిక జగత్తుకు ఆయనే కారణుడు, మూల కారణుడు, పోషకుడు. ఆయన యొక్క దివ్య లీలలు అనంతమైనవి. అనంత శేషుడు స్వయం కృష్ణుడే విస్తరించి ఆదిశేషుడు అనంత శేషుడైన ఆయనే అనంతమైన నాలుకలతో కీర్తిస్తుంటే ఇప్పటికి పూర్తి కాలేదంట భగవంతుని దివ్యమైన వర్ణన. ఆ లీలలు కీర్తన పూర్తి కాలేదంట. ఇంకా చేస్తూనే ఉన్నారు అనంతకాలంగా. కాబట్టి అనంతమైనది ఆయన యొక్క విస్తరణ, ఆయన కీర్తి, ఆయన యొక్క కార్యాలు, లీలలు, ఆయన యొక్క శక్తి అంతా సమస్తము అద్భుతమైంది, అనంతమైంది. అందుకే వాళ్ళు భక్తులు నిరంతరం చర్చించుకొంచు, బోధించుకొంచు స్తుష్యంతిచ రమంతిచ, వాళ్ళు గొప్ప సంతృప్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టి భగవంతుడు జెంటిల్మెన్ కాబట్టి కొంచెం చెప్తున్నారండి అంతే. మనకి భగవద్గీతలో భగవంతుని యొక్క దివ్య విభూతుల గురించి కొంచెం మాత్రమే తెలియజేస్తున్నారు. ఎవరైనా చదువుతారండి ఇవన్నీ విభూతులు వరుసగా ఒక చక్కగా చదివేయండి. నేను స్లైడ్స్ మారుస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేవతలలో ఇంద్రుడు, ఆదిత్యులు విష్ణు, రుద్రులు శివ, సైన్యాధికారి కార్తికేయ, వాసులు అగ్ని, జైత్యులు ప్రహ్లాదుడు, న్యాయాధికారి యమ, సృష్టికర్తలు బ్రహ్మ, సంతానోత్పత్తికి కారణం కందర్ప. ఇక్కడ కనిపించే వాళ్ళల్లో ప్రధానమైన వాటిని మాత్రమే చెప్తున్నారు. మళ్ళీ దేవతలు చాలా మంది దేవతలు చెప్పుకున్నాం కదా, 3 కోట్ల మంది, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలలో నేను అంటే నా ప్రకటన, నా శక్తి నీకు ప్రకటన కావాలా, నువ్వు కొన్ని ప్రధానమైన వాటి ఆ దేవతలలో నేను ఇంద్రుడు అనుకో, అంటే అటువంటి శక్తి పరాక్రమం ఉంటుంది దేవతలందరికీ రాజు. ఆ విధంగా భగవంతుడు కొంచెం చెప్తున్నారండి. నువ్వు నన్ను ఏ విధంగా తెలుసుకుంటావు అనే దానికి కొంచెంగా చెప్తున్నాను. ఆదిత్యుల్లో విష్ణును, రుద్రుల్లో నేను శివను, శివుడు పరమశివుడు, రుద్రులు అంటారు. అంటే ఎంతమంది రుద్రులు ఉన్నారు, వారిలో శివుడిని నేను. సైన్యాధికారిలో కార్తికేయ, వాసుల్లో అగ్నిని, దైత్యులు అంటే రాక్షసులు. కానీ ఎవరు రాక్షసులో భక్త ప్రహ్లాద అయినాడు. రాక్షస కుటుంబంలో జన్మించిన ఆయన భగవంతుని భక్తి చేయడం వల్ల ఆయన భక్త ప్రహ్లాద అయినాడు. ఇక్కడ భక్త ప్రహ్లాద. కాబట్టి దైత్యుల్లో నేను ప్రహ్లాదుని, అంటే అసుర కుటుంబంలోనే ఉత్తమమైన వాడిని. ఏదైతే ఎందులో ఉత్తమమైనదో అది భగవంతుడి ప్రకటనగా మనం చూడాలి అని చెప్తున్నారు అనమాట.
న్యాయాధికారుల్లో యమరాజుని, సృష్టికర్తల్లో బ్రహ్మను, భగవంతుని యొక్క నాభికమలం నుంచే బ్రహ్మ సృష్టించబడినాడు. ఎక్కడెక్కడైతే దివ్యమైన విభూతులు ఉంటారో అవన్నీ ప్రకటన నా వల్లే అవుతున్నాయి, నేనే కారణము అనే చెప్తున్నారు. సంతానోత్పత్తి కారణము కందర్ప అని చెప్తున్నారు అన్నమాట. అని కేవలం కొంచెం కొంచెమే మనకు తెలియజేస్తున్నారు, కేవలం ప్రధానమైనటువంటి వాటి మాట. ఇక్కడ ప్రకృతిలో కాంతి సూర్యుని వల్ల, సూర్యుని కాంతి చూస్తానే మనకు భగవంతుని యొక్క శక్తి గుర్తుకు రావాలి. సూర్యుని కాంతి భగవంతుని యొక్క కరుణ వల్లనే భగవంతుని యొక్క శక్తి విస్తారం. భగవంతుడు మనకు ఈ విధంగా తన శక్తి కొంచెం ప్రకటన చేస్తున్నారు. నక్షత్రాల్లో చంద్రుడిని చిన్న కనిపిస్తారు, మిగతా నక్షత్రాన్ని చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తారు. అది నేనే. అంటే ఏదైతే మీకు ప్రధానంగా ఇదంతా ఎలా జరుగుతుంది, వీటి కారణం ఎవరంటే కృష్ణుడే ఆ విధంగా ఈ స్వరూపంలో మనకు ప్రకటమైనారు. పర్వతాల్లో మేరు పర్వతాన్ని, స్థిరంగా నిలిచి ఉన్న వాటిల్లో హిమాలయాన్ని, నీటి వనరుల్లో సముద్రాన్ని, వృక్షాల్లో మర్రి చెట్టుని, నదుల్లో గంగా నదిని, మాసాల్లో మార్గశిర మాసాన్ని, ఋతువుల్లో వసంత ఋతువుని. చూడండి, మనకు ఏదైతే దివ్యమైనటువంటి ఉంటాయో, అద్భుతమైనటువంటివో అవన్నీ భగవంతుని యొక్క శక్తి ప్రకటన. మనం ఆ విధంగా భగవంతుని ఇదంతా వీటన్నిటి కారణం భగవంతుడు అని మనం తెలుసుకోవాలన్నమాట. మునుల్లోకెల్లా ముని వ్యాస మహర్షి భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం. మహాముని భృగ మహర్షి, దేవతలలో మునివుల్లో నారదుని, పురోహితుల్లో బృహస్పతిని, పరిపూర్ణమైన జీవుల్లో కపిల భగవాన్, గొప్ప ఆలోచన పరుల్లో శుక్రాచార్యుని. చూడండి, చాలా తెలివి గల ఆలోచన ఉందన్నమాట. కానీ ఒక తప్పు చేశారు శుక్రాచార్యులు వారు కూడా. ఏంటంటే బలి చక్రవర్తికి ముందల్లా బోధించారు విష్ణువే మూలము, విష్ణువుకి సర్వం సమర్పించాలి, ఆయనే ఆదిదేవుడు అని. కానీ ఎప్పుడైతే తన శిష్యుడు దగ్గరికి ఆయన భిక్షాటన కోసమని వామనావతారం వస్తాదో, మొత్తం ఈ బలి చక్రవర్తి దగ్గర ఉండేదంతా దోచుకుంటాడే, నాకేముండదే, నేను ఈ బలి నుంచి పొందుతున్నాను కదా, అప్పుడు నా ఇంద్రియ ప్రీతి కావాల్సినవన్నీ ఈ బలి ఇవ్వడానికి ఇతని దగ్గర ఏముండదు, అంతా ఈ వామనుడు తీసుకెళ్ళిపోతాడు, వామన రూపంలో వచ్చిన విష్ణువు అనేసి ఆయన, నువ్వు ఇవ్వద్దు, దానం ఇవ్వద్దు ఆయనకి అని చెప్తాడు. అది ఎప్పుడైతే గురువు తప్పు బోధ చేస్తారో, విష్ణు సేవ చేయకూడదు అని చెప్తారో, వాళ్ళు త్యజింపబడతారండి. వాళ్ళు గురువుగా అర్హులు కారు, వాళ్ళు గురువు స్థానం నుంచి పతనం అవుతారు. కాబట్టి వాళ్ళను గురువుగా అంగీకరించవద్దు. అంతే వెంటనే బలి చక్రవర్తి అతని ఆజ్ఞను తోసిపుచ్చుతారు. మామూలుగా గురువు ఆజ్ఞ తప్పకుండా పాటించాలి శిష్యులు, అప్పుడే వాళ్ళు పవిత్రులైతారు, వాళ్ళు ఉన్నతి పొందుతారు. కానీ ఎప్పుడైతే విష్ణు భగవానునికి విరుద్ధంగా ఆజ్ఞాపిస్తారో అటువంటి ఆజ్ఞను తిరస్కరించాలన్నమాట. వాళ్ళు గురు స్థానానికి అర్హులు కాదు, వాళ్ళు గురు స్థానం నుంచి పతనం అయ్యారు, వాళ్ళు గురువులు అని చెప్పడానికి ఇక వీల్లేదు. కాబట్టి శుక్రాచార్యుడు ఆ విధంగా పతనం చెందుతారు, విష్ణు సేవ చేయొద్దంటారు. కాబట్టి బలి చక్రవర్తి అతన్ని త్యజిస్తారు, అతన్ని మాట లెక్క చేయకుండా విష్ణువుకు సర్వం సమర్పిస్తారు. అదే అండి తెలుసుకోవాల్సింది. భగవత్ సేవ కోసము సమస్తాన్ని మనం ఆయన ఆత్మ సమర్పణ చేస్తున్నారు. త్యజించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అంటే త్యజించడం అంటే వదిలిపెట్టడం, మన హృదయంలో పట్టుకుంటారు కామ క్రోధ లోభ మదం ఆశ్చర్యాలన్నీ, వాటిని హృదయంలోంచి మనం తొలగించుకోవాలి. ఈ హరినామ సంకీర్తనం వల్ల అనంతరాశిగా పేరుకొని ఉండే మన హృదయ మాలిన్యం అంతా శుభ్రం అవుతుందన్నమాట, చేతోదర్పణ మార్చడం. కాబట్టి అటువంటి కపటి గురువు ఎవరినడికి కపటి కాడు, కానీ వాళ్ళు గురువు అని పేరు చెప్పుకుంటున్నారు. వాళ్ళు కపటులు, మోసకారులు, వంచకులు. ఇప్పుడు కూడా ఎక్కడ చూస్తే అక్కడ గురువులు అని చెప్పి చాలా దోచుకుంటున్నారు వంచకులు. వాళ్ళ ఇంద్రియ ప్రీతి కోసం వాళ్ళు అమాయకులైన ప్రజలను మోసగిస్తున్నారు అన్నమాట. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగతా వాళ్ళకు కూడా చెప్పండి, గురువు అంటే కృష్ణుణ్ణి ఆశ్రయించాలా, కృష్ణ సేవలో నియుక్తం కావాలని చెప్పే వాళ్ళే గురువు, మిగతా వాళ్ళందరూ మోసకారులు. కాబట్టి అటువంటి వాళ్ళని త్యజించాలి. ఇక్కడ బలి చక్రవర్తి శుక్రాచార్యుని ఎలాగైతే త్యజించారో అలా త్యజించాలి. చాలా చాలా అన్యాయాలు ఘోరాలు జరుగుతున్నాయండి. ఆధ్యాత్మికత్వం పేరుతో గురువులుగా చెలామణి అవుతూ
చాలా నీచమైన కార్యాలు చేస్తూ, ధనమే కాదు మానం స్త్రీలను కూడా చెరపడుతూ, చాలా అశ్లీల కార్యాలు చేస్తూ, చాలా నీచమైన కార్యాలు చేస్తున్నారు. ప్రపంచం కలియుగం చాలా ఘోరంగా ఉంది. కాబట్టి అందరూ కలియుగ ధర్మం హరినామ సంకీర్తనను ఆశ్రయించండి. అందరం ఆశ్రయించాలి. మనం తప్పకుండా ప్రామాణిక గురువులను ఆశ్రయించాలి. వారు చెప్పిన విధంగా నడుచుకోవాలి. అప్పుడే మనం బయటపడతాం. లేదంటే ఆ మోసకారుల చేతిలో మోసపోతాం. మనం మోసపోవాలనుకుంటే మోసకారులు వస్తూనే ఉంటారు. మనం ఎన్నడూ మోసపోవద్దని మనం దృఢ నిశ్చయంతో ఉంటే మనం సరైన గురువు దగ్గరికి మనం చేరుతామన్నమాట. మోసపోయే వాళ్ళకు మోసం చేసేవారు వస్తూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు. ఎందుకు? వీళ్ళు మోసపడాలని, మోసం చెందాలని కోరుకుంటున్నారు. అంటే తాత్కాలికమైనటన్ని ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుందని తొందరగా ఊరికే వాళ్ళ ఇంద్రియ ప్రీతి కోసం కోరికలు కోరుకుంటూ ఉంటారనమాట. అప్పుడు మోసం చేసే వాళ్ళు, నువ్వు ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, నాకు ఇంత సమర్పించి, ఇంత దక్షిణ వేయి, ఇది చేయి అది చేయి అనేసి వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మోసపోవాలని మనం కోరుకున్నంత వరకు మోసం చేసే వాళ్ళు పుడుతూనే ఉంటారు, మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు. కాబట్టి మోసపోవద్దని మనం దృఢ నిశ్చయంగా ఉండాలి. మాకు అసలైంది కావాలి, నకిలీటి వద్దు, తాత్కాలికమైనది వద్దు, నశించిపోయేటొద్దు, శాశ్వతమైనది కావాలి, దివ్య ఆనందాన్ని ఇచ్చేది కావాలి. నశించిపోయేది అంటే దుఃఖాన్ని ఇచ్చేది, అత్యల్పములైనటివి తెలివి తక్కువ మాత్రమే కోరుకుంటారు. బుధజనులు, తెలివైన వాళ్ళు దివ్యమైన భగవత్ సేవ కోరుకుంటారు, భగవంతుని కీర్తిస్తారు. ఆ విధంగా భగవత్ లీలా శ్రవణం ద్వారా వాళ్ళు గొప్ప సంతృప్తిని, గొప్ప ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. హరే కృష్ణ. జంతువుల్లో గుర్రాలు ఉచ్చైస్రవం అని ఇటువంటి దివ్యమైన గుర్రాన్ని వాటిల్లో చూస్తే ఆ శక్తి నేనే నా ప్రకారంగా భావించని చెప్తున్నారు. దేవతా ఏనుగుల్లో ఐరావతాన్ని నేనే అని చెప్తున్నారు. ఆవుల్లో సురభి ఆవు, సురభి ఆవుల గురించి చెప్పుకున్నాం కానీ ఎన్ని కావాలంటే అన్ని పాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తుంటాయి గోలోక బృందావనంలో సురభి ఆవులు. సర్పాల్లో వాసుకిని, అనేక తలల గల నాగుల్లో అనంతుణ్ణి నేను, జలచరాల్లో సొరచేపను, మృగాల్లో సింహాన్ని, పక్షుల్లో గరుడ పక్షిని అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఇక్కడ తాత్విక సత్యాల్లో ఇంద్రియాల్లో మనసును, జీవరాశుల హృదయంలో అంతరాత్మను, కవిత్వంలో గాయత్రిని, అక్షరాల్లో ఆను, సంయుక్త పదాల్లో ద్వంద్వ సమ్మేళనము, విజ్ఞాన శాస్త్రంలో ఆత్మ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం, ఈ దివ్య శాస్త్రాలు భగవద్గీత, భాగవతము, ఇవన్నీ ఆత్మ యొక్క శాస్త్ర, ఆత్మ గురించి తెలిపేది అనమాట. ఇవన్నీ విజ్ఞానం అంటే ఆచరించేది. మనం ప్రాక్టికల్స్ అండి, ఓన్లీ థియరీ కాదు, ప్రాక్టికల్ విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రంలో ఆత్మ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేనే, తర్క శాస్త్రజ్ఞుల్లో నిర్బంధమైన సత్యం నేనే, సామవేద శ్లోకాల్లో బృహస్సామ నేనే. ఇలా ప్రకటన ఏదైతే ప్రధానంగా ఉన్నాయో అవన్నీ నా వల్లనే అని తెలుసుకొని చెప్తున్నారు. ధ్వని ప్రకంపనలో పారదర్శకమైన ఓం నేనే. ఓం అంటే హరే కృష్ణ మహామంత్రముకు ఈ ఓమే అన్నమాట. అంటే ఇది అభిన్నం అనమాట. అంటే అది చేసే శక్తి లేదు. ఇప్పుడు కలియుగానికి మనకు హరే కృష్ణ మహామంత్రమే ఇవ్వబడింది అనమాట. ఇప్పుడు ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం. యజ్ఞయాగాదుల్లో పవిత్ర నామజప యజ్ఞాన్ని నేనే. ఇప్పుడు మనకి ఈ యజ్ఞమే ఇవ్వబడిందండి. ఆ యుగాల్లో సత్యయుగంలో తపస్సు ద్వారా, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల ద్వారా, ద్వాపర యుగంలో శ్రీ అర్చ విగ్రహ సేవ ద్వారా, విగ్రహారాధన ద్వారా ఏ విధంగా అయితే భగవత్ సాక్షాత్కారం పొందుతున్నారో, ఈ కలియుగంలో పవిత్ర నామ జప యజ్ఞం ద్వారా మాత్రమే మనం భగవంతుని పొందుతాము. ఆ యజ్ఞం, ఆ పవిత్రమైన నామ జపం నేనే అని చెప్తున్నారు భగవంతుడు. స్వయం భగవానే, భేదం లేదు, అభిన్నం అన్నమాట. వేదాల్లో సామవేదాన్ని అని చెప్తున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము ఈ సులభ విధానం అండి, చాలా సులభమైన విధానము, ప్రతి ఒక్కరూ చేయవచ్చు. మనం ఏ పని చేసుకుంటున్నా, ఎక్కడున్నా కూడా మనం హరినామాన్ని జపించవచ్చు. కాబట్టి ఉదయం ప్రాతకాలం చాలా సత్వగుణం కలిగి ఉంటుందండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కొంచెం సమయం ముందుగా లేచి వాళ్ళు శుభ్రంగా వాళ్ళు కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి భగవన్ నామాలు జపించడం ద్వారా ఆ రోజంతా వాళ్ళకు సర్వ శుభకరంగా ఉంటుంది.
చాలా ఎనర్జీ పొందుతారండి మీరు. తేడా తెలుస్తుంది మీకు. ప్రయత్నించి చూడండి. ప్రతి ఒక్కరూ మేమందరం చేస్తూ మా ప్రత్యక్ష అనుభవం చెప్తున్నాము కాబట్టి మీరు కూడా పొందుతారు. ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో చెప్పాం కదండి, మంచి యూనివర్సిటీలో చేరితే జాబ్ గ్యారంటీ. ఆ యూనివర్సిటీ చెప్తానే అందులో సీట్ వచ్చిందంటే వాళ్ళకి జాబ్ గ్యారంటీ. అలా మనం ఇస్కాన్ లో ఈ పవిత్రమైన హరే కృష్ణ మహామంత్రం ఈ కలియుగానికి ఇవ్వబడింది. దీన్ని జపించడం ద్వారా మనకు జాబ్ గ్యారంటీ పొందుతాము. అటువంటి ప్రామాణికమైన సంస్థ ఇస్కాన్ సంస్థ. మీరు చాలా సుకృతవంతులండి ఎవరైతే ఈ క్లాస్ లో ఉన్నారో వింటున్నారో. మీరు పొందండి ఈ దివ్యమైన లాభాన్ని, సుకృతిని మీరు ఇతరులకు కూడా పంచండి. జన్మ సార్థక కరో పరోపకారం. మన జన్మ సార్థకం చేసుకోవాలి, ఇతరులకు ఉపకారం చేయాలి. హరే కృష్ణ. టైం అయిపోతుంది. ఈ 10వ అధ్యాయం యొక్క పునఃసమీక్ష. కృష్ణుని అర్థం చేసుకోవడం, కృష్ణుని గురించి వినడానికి అర్హత, భగవంతుడి యొక్క నిర్వచనము, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. ఈ 10వ అధ్యాయం మొదటి శ్లోకంలో చతుశ్లోకి చతుశ్లోకి 4 శ్లోకాలు భగవద్గీత యొక్క మొత్తం సారాంశము ఆ 4 శ్లోకాల్లో ఇచ్చారు భగవంతుడు. భగవంతుని యొక్క ఐశ్వర్యము, వాటిని తెలుసుకోవడం వల్ల ప్రయోజనము, భక్తులు కృష్ణుని ఎలా ఆరాధిస్తారు, శుద్ధ భక్తులతో కృష్ణుడు ఎలా ప్రతిస్పందిస్తారు, కృష్ణుడు మనకు అవసరమైన తెలివితేటలను ఇస్తాడు, కృష్ణుడి యొక్క ప్రత్యేక దయ. అర్జునుని ప్రకటన ఏం చెప్తున్నారు, అర్జునుడు కృష్ణుని దేవాదేవుడిగా అంగీకరిస్తున్నారు. గొప్ప ఋషులు అందరూ కూడా దానిని ధృవీకరిస్తున్నారు. కృష్ణుడి యొక్క ఐశ్వర్యాలు, షడ్గుణ ఐశ్వర్యాలు, కృష్ణుడు తన అపరిమిత ఐశ్వర్యాలలో కొన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మనం అన్ని కొన్ని చర్చించుకున్నాము. ప్రతి చోట కృష్ణుని ఎలా చూడగలము, చూసిన వాటన్నిటికీ కారణం కృష్ణుడు అని మనము తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ఈ అధ్యాయం ద్వారా భగవద్విభూతిని గురించి కొంచెం తెలుసుకున్నాం. ఏకాంశం. ఇక్కడ మీకు అందరికీ కోర్స్ చేసినందుకు సాఫ్ట్ కాపీ ప్రమాణ పత్రం ఇవ్వబడుతుంది. మీ దగ్గర భగవద్గీత ఏమైనా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తక సెట్ ఉంటాయండి, చిన్న పుస్తకాలు. ఏవి లేకపోయినా మమ్మల్ని సంప్రదించండి. శ్రీమద్ భాగవతం సెట్ తీసుకోండి. 12 స్కందాలు 18 పుస్తకాలుగా ఉంటాయి చూడండి, పెద్ద సెట్. చాలా అద్భుతమైందండి. భగవంతుడు స్వధామం వెళ్ళిన తర్వాత మనకు భాగవత పురాణము సూర్యునిలాగా ఉదయించింది. ఎవరైతే ఈ సూర్య కాంతిలో రక్షణలో వెలుగులో ఉంటారో వాళ్ళు అజ్ఞాన అంధకారం నుంచి బయటపడతారు, శాశ్వతంగా భగవత్ సేవలో ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ ఇంట్లో భగవద్గీత భాగవతం తీసుకోండి. మీరే కాదు, మీ జనరేషన్స్ అందరు కూడా చదువుకోవచ్చు. తరతరాలు ఉద్ధరింపబడతారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇది ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి అడ్రస్. మీరు వీలైనప్పుడు రండి టెంపుల్ కి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? మీకు ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉన్నా మీ అభిప్రాయాలు కానీ చెప్పచ్చు. హరే కృష్ణ. మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాట్లాడండి, పర్వాలేదు. మాట్లాడుతూ ఉంటే మీకు అర్థమవుతుందా లేదా అనేది మాకు తెలుస్తుంది. మేమేమైనా మార్పులు చేసుకోవాలా మీ సేవ చేయడానికి, ఇంకా ఏ విధంగా మేము మార్పు చేయాలనేది అర్థమవుతుంది. చెప్పండి మీ అభిప్రాయాలు. హరే కృష్ణ. ఓకే, అందరికి అర్థమవుతుంది. అర్థమవుతే అందరు ఆచరిస్తారని భావిస్తున్నాము. ఆచరించడం ద్వారా ప్రయోజనం పొందుతామండి. పాలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనం శక్తి పొందము. ఆ పాలను వినియోగించడం ద్వారా పాల నుంచి పెరుగు చేసుకోవచ్చు, మజ్జిగ చేసుకోవచ్చు, నెయ్యి తీసుకోవచ్చు, వెన్న తీసుకోవచ్చు, పాలు తాగొచ్చు. కాబట్టి దాని నుంచి శక్తి పొందాలనుకునే వాళ్ళకు అన్ని ఉన్నాయి, వాటిని స్వీకరించడమే కావాల్సింది. కాబట్టి ఆచరించండి, అన్ని లాభాలు పొందండి. హరి బోల్. అందరూ హరే కృష్ణ మహామంత్రం చేద్దామా? ధన్యవాదాలండి ఈ క్లాసులు వింటున్నందుకు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియజేయండి గీతా జ్ఞానము హరే కృష్ణ మహామంత్రం యొక్క విశిష్టత తెలియజేయండి. కలియుగంలో హరినామమే మనల్ని రక్షించేది. కాబట్టి అందరూ హరే కృష్ణ మహామంత్రం జపించండి, ధరించండి, ఆనందంగా ఉండండి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద
హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ హరే 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 కృష్ణ. అందరికి ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. అందరికి మీరు ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఉదయం ఎర్లీ మార్నింగ్ ప్రయత్నం చేయండి మాతాజీ. మీకు ప్రభావం తెలుస్తుంది. బాగా వినండి. జపం చేస్తూ ఆ శబ్దాన్ని, మహామంత్రం యొక్క బీజాక్షరాన్ని స్పష్టంగా పలుకుతూ వినాలి మీ చెవులతో. అప్పుడు అది హృదయంలోకి వెళ్తుంది. కాబట్టి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఉదయం సత్వగుణం ఉంటుంది. మిగతా సమయాల్లో కూడా మీరు పని చేసుకుంటూ ఖాళీగా ఉంటూ ఏ సమయంలో అయినా మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు. కానీ ఉదయం సాధన అనేది ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసి చూడండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఏం చేస్తున్నానండి.